ప్రజాస్వామ్య రాజనీతి మానవవాదం. మానవవాదులు అయిన వాళ్ళు కుల మత అసమానతల మీద పోరాడతారే తప్ప వీళ్ళకి రాజకీయాలు ఎందుకు, వీళ్ళకి రాజకీయాలు తెలియవు కూడా అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాజకీయాలు అంటే వాళ్ళు ఇచ్చే అర్థం ఏమిటో దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి ఆ విషయం మీద. మానవవాదులకి రాజకీయాలకి రాజనీతికి సంబంధం ఉంటుంది. కనుక రాజకీయ సంబంధం లేదు, రాజనీతితో మాకు సంబంధం లేదు అనేటువంటి వాళ్ళు ఎవరూ ఉండకూడదు. ఎందుకంటే సమాజం అనేది ఉన్నప్పుడు రాజకీయం ఉంటుంది. సమాజం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇద్దరు కంటే ఎక్కువ మంది కలిసి జీవిస్తూ ఉంటే ఒక చోట అది సమాజమే. కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నా కానీ వాళ్ళ అభిప్రాయాలను బట్టి అక్కడ అభిప్రాయ భేదాలు రావటం, వాళ్ళు మెయింటైన్ చేసుకోవటానికి ఒక పద్ధతి అవసరం కావటం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే రాజకీయాలు మొదలవుతాయి. ఏ పని ఎవరు చేయాలి అనే దాని దగ్గర నుంచే మొదలవుతాయి. సో కుటుంబము ఉంది, కుటుంబం నుంచి కుటుంబంలోనూ రాజనీతి ఉంది, కుటుంబాలతో ఏర్పడినటువంటి సమాజాల్లోనూ రాజనీతి ఉంది. కాబట్టి రాజకీయాలు లేని సమాజాలు ఉండవు, ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అందువలన ఇక సమాజంలో ఉంటున్నటువంటి మానవవాదులకి రాజకీయాలు లేకుండా ఎలా ఉంటాయి? తప్పనిసరిగా ఉంటాయి. రాజకీయ అవగాహన వేరు, పార్టీ రాజకీయాలు వేరు. ఇది ఒకటి మనం తెలుసుకోవాలి. రాజకీయ అవగాహన అంటే సిద్ధాంతపరమైనటువంటి అవగాహన అనేది. రాజకీయాలకు ఒక సిద్ధాంతం ఉంది, పాలిటిక్స్ అనేది కూడా ఒక సైన్స్. సో ఆ సైన్స్ ని సెన్స్ లేకుండా ఉపయోగించే వాళ్ళ వల్లనే ఇబ్బంది వస్తుంది. అందువల్ల అసలు రాజనీతి అంటే ఏమిటి, ఆ రాజనీతికి రాజనీతి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మానవవాదులు భావిస్తారు అనేది మనకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. పార్టీ రాజకీయాలు వేరే ఉంటాయి. చాలా మంది రాజనీతికి సంబంధించి మేము రాజనీతిని అనుసరిస్తాము, లేదా సమాజంలో రాజనీతి కోసం మేము పాటుపడతాము అని అనుకునే వాళ్ళు పార్టీలు స్థాపిస్తారు. ఈ పార్టీ రాజకీయాలన్నీ ఇప్పుడు ఎలా తయారవుతున్నాయి అంటే స్వార్థపరమైనటువంటి ప్రయోజనాల కోసం, అధికారం కోసం, లేదా వ్యాపారాల కోసం ఇప్పుడు వస్తున్నాయి. దాన్ని బట్టి వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి. ప్రణాళికల్లో ప్రజా సంక్షేమం గురించి చాలా గట్టిగా కీర్తిస్తూ చెప్తూ కూడా కనీస రాజనీతిని పాటించినటువంటి పార్టీలు మనకి చాలా ఉన్నాయి ఇండియాలో. అవి దాదాపు మనకు 3000 పార్టీలు ఉన్నాయి అనేది ఒక అంచనా. అది రిజిస్టర్ మన రాజకీయ ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చినటువంటి వాటిల్లో అయితే కొన్ని వందలు ఉన్నాయి. అవి కాకుండా కొన్ని వేల పార్టీలు ఉన్నాయి అనేటువంటిది ఒక అంచనా. అయితే రాజనీతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజనీతి అని ఎందుకన్నారంటే దాన్ని, నీతి అంటేనే ఇంతకుముందు చెప్పుకున్నాం, నియమబద్ధంగా నడుచుకోవటం, ప్రవర్తించటం అని. సో రాజనీతి అంటే పరిపాలనా విషయాల్లో నియమబద్ధంగా నడుచుకోవటం. ఏ నియమాలైతే పాటించాలని చెప్పి రాసుకున్నామో ఆ నియమాలను పాటించడం, నియమబద్ధంగా పాటించడం అనేది రాజనీతి. ఇక్కడ రాజనీతి అనే పదం నిజానికి పాలిటిక్స్ అనేటువంటి పదం, ఈ రెండు సంబంధం లేనివి. ఇంగ్లీష్ పదానికి తెలుగులో ట్రాన్స్లేషన్ రాజనీతి కాదు, అలా చేసాం మనం. రాజకీయము అంటే రాజులకు సంబంధించింది అని అర్థం. రాజు అనే పదం మనకి పూర్వకాలపు రాజరికాన్ని తెలియజేస్తున్న పదం. రాజకీయం అంటే రాజుకు సంబంధించింది, స్వకీయము అంటే తనకు సంబంధించింది, పరకీయము అంటే ఇతరులకు సంబంధించింది, అట్లా. కనుక రాజకీయం అంటే రాజుకు సంబంధించింది, మనం అట్లా ట్రాన్స్లేట్ చేసాం దీన్ని. కానీ పాలిటిక్స్ అంటే పౌరులకు సంబంధించినవి. కనుక పాలిటీ అంటే ఒక పరిపాలనకి పరిమితమైన ప్రాంతం పాలిటీ, దానికి సంబంధించినవి పాలిటిక్స్. సో ఇంగ్లీష్ పదానికి దీనికి చాలా తేడా ఉంటుంది మనకి. అయితే ఇక్కడ మనం కొన్ని రాజకీయ పదం అనేది పాపులర్ కాబట్టి దాన్నే మనం తీసుకొని మాట్లాడుకుంటే, రాజకీయం అంటే ఏంటంటే
సమాజ సభ్యుల అవసరాలను, వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ భద్రతను చూడటానికి ఒక పరిపాలనా విభాగం ఏర్పడి ఆ పరిపాలన చేయటం అనేటువంటిది రాజకీయం. వాటిని కల్పించడం అనేది రాజకీయం. సో ఇది ముఖ్యమైనటువంటి కోర్, దానికి సంబంధించిన మూల అంశం. మరి ఇలాంటి రాజకీయ పరమైన అర్థంలో మానవవాదులు ఈ రాజనీతిని ఆహ్వానిస్తారు. రాజకీయాలు ఉండాలనే కోరుతారు. కాకపోతే ఎటువంటి రాజకీయాలు అనే దాని దగ్గరే మనకి తేడా ఉన్నాయి. దానిలోకి వెళ్ళబోయే ముందు అసలు చరిత్రలో ఏం చెప్తుంది రాజకీయాల గురించి అని చెప్పినప్పుడు బ్రీఫ్గా దాని గురించి తెలుసుకుందాం. మనకి ఆదిమ సమాజాల్లో, అంటే చిన్న చిన్న సమాజాలుగా, ఇప్పుడు గిరిజన సమాజాలు ఎట్లాగైతే ఒక 10 ఇళ్ళు 20 ఇళ్ళు ఉన్న చోట కూడా ఒక తాండా ఉంటుంది. దాన్ని వాళ్ళు తాండాలు అనొచ్చు, వలసలు అనొచ్చు, ఇంకా రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటారు. కొండల మీద ఎక్కడో 10-15 ఇళ్ళు మనకు కనిపిస్తాయి మనం గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తే. అదొక ఊరు వాళ్ళ దృష్టిలో, ఒక తాండా. సో అట్లా అంత చిన్న చిన్న సమాజాలే మొట్టమొదటి ఉండేవి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అవసరాలు పెరుగుతున్న కొద్దీ, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వాటి విస్తరణ జరిగింది. ఆ చిన్న చిన్న సమాజాలు ఏర్పడిన టైంలోనే ఆ సమాజం మొత్తానికి ఒకే ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడే అన్నిటిలోనూ ఆ ప్రజలకి ఒక మార్గదర్శిగా ఉండేవాడు. ఒక సంక్షేమం అంటే ఒక పాలకుడుగా కూడా ఉండేవాడు. ఆయనే వైద్యుడు, ఆయనే పురోహితుడు, ఆయనే రాజు. ఇన్ని పాత్రలు పోషిస్తుండేవాడు. ఇప్పటికి కూడా మనం గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి, ఎక్కడో మారుమూల ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు వెళ్ళి చూడండి. అక్కడ అతన్ని వెజ్జు అని పిలుస్తారు. తూర్పుగోదావరి అటు ఖమ్మం జిల్లా ప్రాంతాల్లోకి వెళ్తే గిరిజన ప్రాంతాల్లో వెజ్జు అని పిలుస్తారు. వెజ్జు అంటే వైద్యుడు అని అర్థం. ఆయనే ముహూర్తాలు మంచి రోజులు చూసేవాడు, ముహూర్తాలు పెట్టేవాడు ఆయన్నే అందరూ ఆశ్రయించే, వాళ్ళకి ఏం కావాలన్నా అతని గురించే అతన్నే అడుగుతారు. అతని గైడెన్స్ లోనే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఇవి ఆదిమ కాలంలో ఉన్నటువంటి పద్ధతులు. అయితే సమాజం విస్తరించే కొద్దీ ఇవి డివైడ్ అయిపోయినాయి. ఇవి పాత్రలు, అన్ని పాత్రలు ఒకళ్ళే పోషించడం అనేది డివైడ్ అయిపోయి, పురోహితుడు వేరు, వైద్యుడు వేరు, పాలకుడు వేరు. వీళ్ళ యొక్క పని విభజన కూడా జరిగిపోయింది. ఎందుకంటే సమాజం పెరిగింది. సమాజం పెరిగినప్పుడు పనులు పెరిగినాయి, జనం పెరిగారు. జనం పెరిగినప్పుడు పనులు పెరిగినాయి, పనులు పెరిగినప్పుడు బాధ్యతలు పెరిగినాయి, చేయాల్సిన కర్తవ్యాలు పెరిగినాయి. అందువలన వీళ్ళు డివైడ్ అయిపోయారు. ఆ డివైడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే పరిపాలన చేస్తాడో ఆ పరిపాలన చేసేవాడే నంబర్ 1, ఆ తర్వాతే మిగిలిన వాడు అనే కాన్సెప్ట్ అప్పుడు వచ్చింది. ఆ కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఆధిపత్యం పెరిగాక ఎవరైతే ఇతరుల నుంచి ఆ సమాజాన్ని రక్షిస్తూ ఉంటాడో ఆ రక్షించేవాడికి ఇంపార్టెన్స్ పెరిగింది. ఆ రక్షించేవాడు దేవుడి కింద లెక్కగా భావించారు. అందువలన అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక పురోహితులు అనేవాళ్ళు వేరైపోయారు. పురోహితులు వాళ్ళ యొక్క జ్ఞానంతో, వాళ్ళ యొక్క ముందు చూపుతో రాబోయే విషయాలను చెప్తున్నారు కాబట్టి, దేవతల ఏర్పడబోయేటువంటి ప్రకృతి పరమైన విపత్తుల గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి దేవుళ్లతో సమానమైపోయారు. వాళ్ళని ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి దేవతలుగా భావించారు. అయితే ఈ విడిపోయిన తర్వాత ఏమైందంటే రాజులు పురోహితులు పరస్పర సహకారం కోసం మనం అందరం పరస్పరం సహకరించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండి ఒకరినొకరు ఒప్పందాలు చేసుకున్నారు. అదేంటంటే రాజుల్ని
దేవుళ్ళతో సమానంగా భావించాలి. అంటే మూల దేవుడైనటువంటి విష్ణువు, బ్రహ్మ అలాంటి వాళ్ళతో సమానంగా భావించాలి. పురోహితుల్ని దేవతలుగా, భూమి మీద ఉన్న దేవతలుగా భావించాలి. అందుకే ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నువ్వు నీ అధికారాన్ని నేను పొగుడుతా, నా అధికారాన్ని నువ్వు పొగుడు. దాంతో ఏమైందంటే నా విష్ణు పృథివీపతి అన్నారు సంస్కృతంలో. విష్ణువు కానివాడు రాజు కాలేడు అని. అంటే రాజు అయితే విష్ణువే కథ. అట్లాగే పురోహితులు కూడా భూసురులు అయ్యారు, భూమి మీద దేవతలు అయ్యారు. ఈ విధంగా అంటే సమాజంలో వస్తున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవటానికి ఒకరినొకరు ఇచ్చుకున్నటువంటి ఈ సన్మానాలు అన్నమాట, ఒకరికొకరు చేసుకున్నటువంటి ఒక పెద్ద పదవులు అన్నమాట ఇవన్నీ. ఈ విధంగా టైం అనేది అంటే ఒక ఇండియాలోనే కాదు ఈ పరిస్థితి, ప్రపంచం అంతటా కూడా ఈ చేంజ్ వచ్చింది. అక్కడ కూడా ఈ మతానికి సంబంధించిన లేదా పురోహితులైనటువంటి వాళ్ళు రాజుకి అండదండలు ఇవ్వటం, రాజు వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడటం, పరస్పర సహకారం చేసుకోవటం అనేటువంటిది అన్ని సమాజాల్లో ఉంది. సామాజిక పరిణామంలో ఇవన్నీ అన్ని చోట్ల ఇది జరిగింది. అయితే తర్వాత క్రమంగా నాగరికత కూడా పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుతూ వస్తున్న క్రమంలోనే పితృస్వామ్యం, మాతృస్వామ్యం లాంటి సమాజాలు డిఫరెంట్గా ఏర్పడ్డాయి. మాతృస్వామ్య సమాజానికి ఆఫ్రికా దేశాలు కేంద్రం అయితే మొట్టమొదటి ఉంటే, పితృస్వామ్యానికి యూరప్ దేశాలు కేంద్రంగా ఉండేవి. సో ఆఫ్రికాలో ఉన్నటువంటి జాతులు ఎందుకు మాతృస్వామ్యంలోకి వచ్చినాయి అని అంటే, మనం ఇంతకుముందే ఒకసారి చెప్పుకున్నాం. మొట్టమొదట స్త్రీ ఈ భూమి మీద పరిణామం చెందింది, స్త్రీ రూపం అనేది. ఆ స్త్రీ నుంచే మిగిలిన సంతానం ఉత్పత్తి అయింది, అన్ని జాతుల వాళ్ళు వచ్చారు. కాబట్టి స్త్రీ చాలా ఇంపార్టెంట్ గా ఆ సమాజంలో భావించేవాళ్ళు. అందుకని పితృస్వామ్యం అనేటువంటిది అక్కడ ఏర్పడిందని, మనకు మాతృస్వామ్యం ఏర్పడిందని చెప్పుకున్నాం. అక్కడి నుంచి వచ్చినటువంటి జాతులే ఎక్కడికైతే ప్రయాణం చేసినాయో, వలస వెళ్ళినాయో, అక్కడ మాతృస్వామ్య వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక ఐరోపాకి ఈ ఆఫ్రికా నుంచి వెళ్ళిన జాతే ఐరోపాలో ఇప్పుడు ఇంగ్లాండ్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్ ఈ దేశాలుగా రకరకాలుగా ఏర్పడింది. అక్కడ వాళ్ళ జీవితం మారింది, అక్కడ వాళ్ళ ఆకారం మారింది, తెల్ల చర్మాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చినాయి. అక్కడ వచ్చినటువంటి మార్పుల కారణంగా అక్కడ పితృస్వామ్యం డెవలప్ అయింది. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కాబట్టి పితృస్వామ్యానికి మాతృస్వామ్యానికి తేడా ఉంది. ఈ మాతృస్వామ్యం ఉన్నటువంటి చోట్ల ఏమో గణతంత్ర వ్యవస్థ వచ్చింది పరిపాలనలో, పితృస్వామ్య వ్యవస్థలో చోట ఏమో రాజరిక వ్యవస్థ వచ్చింది. ఎందుకంటే తండ్రి ఇంటికి యజమాని, కాబట్టి సమాజానికి కూడా ఒక మగవాడే యజమానిగా ఉండటం అనేటువంటిది అక్కడ వచ్చింది. గణతంత్ర వ్యవస్థలో ఏంటంటే తల్లి, మాతృస్వామ్య వ్యవస్థలో తల్లి యజమానురాలి అయినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళందరి యొక్క సంక్షేమాన్ని చూడటానికి వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకొని పరిపాలించేది చేసేది కాబట్టి గణతంత్ర వ్యవస్థగా అది మార్పు చెందింది. సో ఈ రెండు రకాలైనటువంటివి ఉన్నాయి. అలాగే ఇండియాకు వచ్చేసరికి ఆర్యులు రాకముందు మన దేశంలో గణతంత్ర వ్యవస్థ ఉండేదని ఇంతకుముందే చెప్పుకున్నాం. మాతృస్వామ్య సమాజాలు ఉండేవని చెప్పుకున్నాం, ఎందుకంటే వాళ్ళంతా ఆఫ్రికా నుంచి వచ్చారు కాబట్టి. ఈ ఆర్యులు ఇచ్చిన తర్వాత వాళ్ళతో జరిగినటువంటి గొడవల్లో అవన్నీ మాతృస్వామ్య సమాజాలన్నీ దూరంగా చెదిరివేయబడ్డాయి, సింధు ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోయినాయి. మన దక్షిణ భారతదేశంలో ఇప్పుడు ఏదైతే తమిళనాడు, కేరళ, ఈ కర్ణాటక, మన ఆంధ్ర ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఇవి మాతృస్వామ్య సమాజం. ఆ తర్వాత తూర్పు భారతదేశంలోకి వెళ్ళినా కానీ మాతృస్వామ్య సమాజాలు మనకు కనపడతాయి. అట్లాగే హిమాలయాల్లోకి వెళ్ళినా కూడా మీకు కొన్ని ఆటవిక జాతుల్లో ఇప్పటికి కూడా మాతృస్వామ్య సమాజాలు కనిపిస్తాయి. ఈ రకంగా అవి ఉంటాయి, సమాజాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఈ రకమైనటువంటి వ్యవస్థ, గణతంత్ర వ్యవస్థ ఒక పక్కన, పితృస్వామ్య వ్యవస్థ ఒక పక్కన. ఈ పితృస్వామ్య వ్యవస్థలో నుంచే క్రమక్రమంగా రాజరిక వ్యవస్థ వచ్చింది. రాజరిక వ్యవస్థలో నుంచే నియంతృత్వ వ్యవస్థ వచ్చింది. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇక ఈ బేస్ చూసుకుంటే తర్వాత నాగరికత క్రమంగా పెరుగుతూ రావటం అనేది జరిగింది. ప్రజాస్వామిక రాజ్యాల దగ్గరకు వచ్చేసరికి మొట్టమొదటిగా రికార్డ్ అయినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ మనకి గ్రీకు దేశంలో కనిపిస్తూ ఉంది. గ్రీకు దేశంలో
నగర పరిపాలనలు ఉండేవి, నగర రాజ్యాలు ఉండేవి. నగర రాజ్యాలు అంటే ఒక నగరం ఒక రాజ్యం, ఒక సిటీ ఉంటే ఆ సిటీయే ఒక రాజ్యం, అట్లా ఉండేది. ఎప్పుడు క్రీస్తు పూర్వకాలంలో సోక్రటీసు వీళ్ళున్న కాలంలో, ఆ డెమోస్థెనీస్, డెమోక్రిటస్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్న కాలంలో ఆ నగర రాజ్యాలు ఉండేవి. అవి ప్రజాస్వామిక రాజ్యాలుగా పేరు పొందినాయి. ఏథెన్స్ కానీ, గ్రీకు రాజధాని ఏథెన్స్ కానీ, స్పార్టా కానీ, ఇట్లాంటి ఈ రెండు నగరాలు మాత్రం చాలా ఫేమస్. ఇంకా వెనీస్, ఇట్లాంటి వెనీస్ కాదు, ఇంకా అక్కడ చిన్న చిన్న నగరాలు ఉన్నాయి, అవన్నీ పెద్ద ఫేమస్ కాదు. కానీ ఏథెన్స్, స్పార్టా నగరాలు గణతంత్ర వ్యవస్థకి ఒక కేంద్రాలుగా ఉండేవి. దాన్నే రిపబ్లిక్ అని పిలిచారు ఇంగ్లీష్లో, గణతంత్ర వ్యవస్థని. ఆ రిపబ్లిక్ వ్యవస్థ ఉండేది అక్కడ. అంటే ఏమిటి రిపబ్లిక్ వ్యవస్థ అంటే, పరిపాలకులని ఎంపిక ద్వారా, పౌరులు ఎంచుకోవటం ద్వారా పాలకులు వస్తారు అక్కడికి. ఇది గణతంత్ర వ్యవస్థలో ఉన్నటువంటి ఒక మూల సూత్రం. అందువల్ల అక్కడ నగర రాజ్యాలు అట్లా ఉండేవి. దీన్నే ప్లేటో రిపబ్లిక్ అనే పుస్తకంలో, ద రిపబ్లిక్ అనే బుక్లో ఇవన్నీ వర్ణిస్తాడు, ఆ నగర రాజ్యాల గురించి. సో అది మనకి చరిత్రకు తెలిసినంత వరకు కూడా అక్కడ మొట్టమొదటి ప్రజాస్వామిక అంటే గణతంత్ర వ్యవస్థ అనేది అక్కడ ఉంది అని చెప్పి చెప్పుకుంటాం. మన ఇండియాలోకి వచ్చేసరికి దాదాపు అది దానికంటే ఒక 100 సంవత్సరాలు అటు ఇటు కాలంలో, అంటే క్రీస్తు పూర్వం 6-7 శతాబ్దాల కాలంలో ఇండియాలో కూడా ఈ గణతంత్ర వ్యవస్థ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది, దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో మనందరికీ తెలిసినటువంటి ఈ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి వ్యవస్థ గణతంత్ర వ్యవస్థే. వాళ్ళ తండ్రి శుద్ధోధనుడు ఒక ఆ రాజ్యానికి శాక్య వంశానికి చెందినటువంటి ఒక పాలకుడు. వాళ్ళ రాజ్యానికి ఆయన ఒక పాలక మండలిలో ఒక నాయకుడు. ఆయన అప్పుడు ఒక పాలక మండలి ఉండేది. వాళ్ళంతా కూడా ఎంపికయ్యారు, జనం నుంచి ఎంపిక చేసుకోబడిన సభ్యులు వాళ్ళంతా. ఆ రకమైన వ్యవస్థ అక్కడ ఉండేది. ఆ తర్వాత దాన్నే మౌర్యులు కొనసాగించారు. మౌర్య వంశపు రాజులు కూడా గణతంత్ర వ్యవస్థలో నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఆ టైంలో, అంటే గణతంత్ర వ్యవస్థలో ఉన్న ఒక సుగుణం ఏంటంటే, ఇక్కడ కుల వ్యవస్థ, అప్పటికే కుల వ్యవస్థ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కులాలతో సంబంధం లేకుండా గణతంత్ర పాలకులు ఎంపికయ్యేవాళ్ళు. ఆ పాలక మండలిలో అందరూ ఉండేవాళ్ళు. సో మౌర్యులు కూడా అట్లా వచ్చినటువంటి వాళ్ళే. మౌర్యులు కూడా బ్రాహ్మణేతర కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అందువల్ల గణతంత్ర వ్యవస్థకి చిహ్నాలు మనకి అక్కడ కనిపిస్తాయి. అందుకే బుద్ధుడు చాలా లిబరల్ గా థింక్ చేయడానికి, సర్వమానవ సమానత్వాన్ని చాటడానికి గణతంత్ర వ్యవస్థ అతనికి కొంత బేస్ అయ్యింది అక్కడ. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే బౌద్ధం యొక్క బోధనల్లో మనకి గణతంత్ర వ్యవస్థకి ప్రోత్సాహం కనిపిస్తుంది. అన్ని కులాలు సమానం అని చెప్పటం, అందరికీ హక్కులు ఉన్నాయి అని చెప్పటం, అందరూ సుఖంగా జీవించడానికి అందరూ సహకరించాలని చెప్పటం, ఇవన్నీ కూడా మనకి దాంట్లో అందరి గురించి ఆలోచించడం అనేది మనకి గణతంత్ర బౌద్ధంలో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకొక దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అర్థశాస్త్రం తీసుకుంటే, చాణక్యుడి అర్థశాస్త్రం తీసుకుంటే, అది మధ్య మార్గంగా వచ్చినటువంటి పుస్తకం. అది అటు చాణక్యుడు, దాన్ని రాసినటువంటి చాణక్యుడు ఆర్య సంతతి వాడే అయినప్పటికీ, ఆర్య సమాజంలోంచి వచ్చిన వాడే అయినప్పటికీ, అప్పటికే గణతంత్ర వ్యవస్థ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉండటం, ఈ గణతంత్ర ఆర్య ఈ రెండు వ్యవస్థల్ని తీసుకొని ఆయన మిక్స్ చేసి రాశాడు అర్థశాస్త్రం అనేది. సో దాంట్లో అవి ఉంటాయి, ఇవి ఉంటాయి మనకి. అంటే ప్రజలకు సంబంధించినటువంటి మేలు ఎలా చేయాలి పాలకులు, అలాగే ప్రజల్లో ఏ రకమైన మార్పులు తీసుకురావడానికి పాలకులు ఎటువంటి సంక్షేమ చర్యలు చేపట్టాలి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అందువల్ల అర్థశాస్త్రంలో మనకి మిశ్రమ పద్ధతి కనిపిస్తుంది, రెండు పద్ధతులు కనిపిస్తుంటాయి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పుష్యమిత్రుడి కాలంలో, అంటే మౌర్యుల తర్వాత పుష్యమిత్రుడు ఇచ్చాడు, శుంగ వంశానికి చెందిన రాజు ఆయన, ఆ బ్రాహ్మణ రాజు. అక్కడ వచ్చిన తర్వాత మొత్తం పరిపాలనా వ్యవస్థ పూర్తిగా మారింది. పూర్తిగా ఆర్యుల యొక్క పాలనా విధానాన్ని, అంటే రాచరిక పాలనా విధానాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. ఒక నిరంకుశత్వానికి ఆయన అక్కడ ఆద్యుడయ్యాడు. అందువలన ఇక అక్కడి నుంచి రాజరిక పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, ఇదిగో వీళ్ళు ఈ విధులు పాటించాలి, ఇవన్నీ తర్వాత వచ్చింది.
ఆ తర్వాతనే స్మృతులు, రకరకాల స్మృతులు వచ్చినాయి. మనుస్మృతి దగ్గర నుంచి రకరకాల స్మృతులు వచ్చి రాజుని నంబర్ 1 అని చెప్పి, రాజు నా విష్ణు పృథివీపతి అని మనుధర్మ శాస్త్రం చెప్పడానికి కూడా కారణం అదే. సో ఆ రకంగా చాలా స్మృతులు రాచరికాన్ని సమర్థించింది. మొత్తం ఆర్య సంస్కృతి, ఆర్య నాగరికత ఆ దెబ్బతో అక్కడి నుంచి బాగా ఫ్లో అయ్యింది, జనంలోకి వచ్చేసింది. అందువలన అంతకు ముందున్న పరిస్థితి తర్వాత పరిస్థితికి మనకి తేడా. అటు గ్రీకు రాజ్యంలో గణతంత్ర వ్యవస్థ, ఇటు ఇండియాలో ఉన్నటువంటి మాతృస్వామ్య వ్యవస్థలో నుంచి వచ్చిన గణతంత్ర వ్యవస్థ, ఇవన్నీ కూడా ప్రాచీన ప్రజాస్వామిక దేశాల వ్యవస్థలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇవే కాదు, మనకి ఇంకేతర నాగరికతలు వృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి కొన్ని గణతంత్ర వ్యవస్థలు చూడొచ్చు. అటు జపాన్లో కానీ చైనాలో కానీ ఇట్లాంటి చోట. సో ఇది ఇక ఈ పరిస్థితులు మనకి మధ్యయుగాల వరకు అవే కొనసాగుతాయి. తర్వాత మనం చెప్పుకున్నాము మానవ హక్కులు, వాటి గురించి చెప్పుకున్నప్పుడు ఐరోపాలో ఇంగ్లాండ్ మొట్టమొదటిగా పార్లమెంటరీ వ్యవస్థని తీసుకొచ్చిందని, రాజు యొక్క రాచరిక అధికారాన్ని తగ్గించి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు, ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ ద్వారా కొన్ని సూచనలు స్వీకరించి రాజు పరిపాలించాలని, కాబట్టి బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటిది తీసుకొచ్చిందని ఇవన్నీ చెప్పుకున్నాం మనం. కనుక పార్లమెంటరీ వ్యవస్థ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిన తర్వాత ఐరోపాలో అది చాలా దేశాలని ప్రభావితం చేసింది, పునరుజ్జీవన ఉద్యమానికి కారణమైంది. అనేక మంది మేధావులు రాజు ఎందుకు పరిపాలించాలి మనల్ని, ప్రజల్ని పరిపాలించడానికి ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటే సరిపోతుంది కదా అనే ఒక ఆలోచన ప్రారంభం కావటం. అక్కడి నుంచి గ్రీకు రాజ్యాల్లో, గ్రీకులో ప్రాచీన కాలంలో అంటే 1000 సంవత్సరాల క్రితం గ్రీకు దేశంలో ఉన్నటువంటి రిపబ్లిక్ వ్యవస్థని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి మనకి అక్కడ యూరోప్లో ప్రచారం జరగటం, అది క్రమక్రమంగా అనేక దేశాలు దాని వైపు ఆకర్షితులై మరి అనేక విప్లవాలు ఆయా దేశాల్లో రావటం, మరి రూసో లాంటి వాళ్ళు, వోల్టేర్ లాంటి వాళ్ళు ప్రజాస్వామిక భావాల్ని, గ్రీకు రిపబ్లిక్ లో ఉన్నటువంటి ప్రజాస్వామిక భావాలను ఆధునికంగా చేసి ప్రచారంలోకి తీసుకురావటం. ఆ తర్వాత 1789లో ఫ్రెంచ్ విప్లవం జరగటం, ఫ్రెంచ్ విప్లవంలో ప్రజాస్వామిక సూత్రాలు, విలువలు బయటికి రావటం, అదే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి ప్రజాస్వామిక విలువలు బయటికి రావటం, ఇవన్నీ కూడా యూరోప్లో జరిగినటువంటి పరిణామాలు. ఇవన్నీ ఇట్లా యూరోప్లో జరుగుతూ ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళు అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఆసియా దేశాలని తమకి లోబడేటట్లు చేసుకుంటూ ఉంటున్నాయి ఒక పక్కన. అందువల్ల ఆ దేశాల్లో బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి దేశాల్లో అప్పటికీ కూడా రాచరికాలు నడుస్తున్నాయి. మన ఇండియాలో కూడా 56 దేశాలు అప్పుడు ఉన్నాయి అని అంటారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు 56 దేశాలు, 56 మంది రాజులు పరిపాలిస్తూ ఉన్నారు, 56 దేశాలుగా ఉందని చెప్పి అంటారు. సో రాజరికం నడుస్తూనే ఉంది ఇండియాలో అప్పటికి కూడా. కొన్ని చోట్ల సామంతులు తిరుగుబాట్లు చేయటం, కొన్ని చోట్ల జమీందారులు అధికారాన్ని ఎక్కువ పొందటం, ఇట్లాంటివి కూడా జరిగినాయి. అందువలన అన్ని గొడవలు, అంత విభేదాలు ఉండబట్టే బ్రిటిష్ వాడికి ఈజీ అయింది దీన్ని ఆక్రమించుకోవటం, దీన్ని పరిపాలించడం, లొంగ తీసుకోవటం ఈజీ అయిపోయింది. సో బ్రిటిష్ వాళ్ళు ఆ లైన్లో ఉంటే ఫ్రెంచ్ వాళ్ళు రేకెత్తించినటువంటి ప్రజాస్వామిక విలువలు యూరోప్ దేశాలను ప్రభావితం చేసేవి, ప్రజాస్వామిక భావాల్ని విస్తృతం చేశాయి. ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్నే స్వీకరించాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ దేశాల్లో వచ్చిన మార్పుల వల్ల. కనుక ఈ ప్రజాస్వామిక పద్ధతి భావాలకి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్గా చెప్పుకోవాలి మనం. ఇకపోతే మనం ఇక్కడ 2 అంశాల గురించి చెప్పుకుంటున్నాం, లౌకిక, ప్రజాస్వామ్య, రాజనీతి అని. మరి లౌకికవాదం సంగతి ఏమిటి అనేది ఇప్పుడు చూడాలి. లౌకికవాదానికి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. లౌకికవాదం ప్రాచీన కాలం చరిత్ర ఏం లేదు దీనికి. మధ్యయుగాలంటే ఎప్పుడు అనుకుంటామంటే మనం క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు దాదాపు 1000 సంవత్సరాల కాలం. దీన్ని చీకటి యుగం అని, మధ్యయుగం అని పిలుస్తూ ఉంటారు చరిత్రకారులు. ఈ కాలాల్లో అంటే ఐరోపాకు సంబంధించి ఈ కాలాల్లో మతాధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది. క్రూసేడ్లు కూడా జరిగింది ఈ కాలంలోనే. క్రూసేడ్లు క్రీస్తు శకం 10వ శతాబ్దం దగ్గర నుంచి మొదలయ్యి
13వ శతాబ్దం దాకా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలు జరిగినాయి. ముస్లింలకి క్రైస్తవులకి జరిగినటువంటి ఆధిపత్య యుద్ధాలని. సో ఈ ఆధిపత్య యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే క్రైస్తవుల్లో కూడా తిరుగుబాటు చేసినటువంటి వారిని అణచడానికి కూడా ఆ యుద్ధాలు కారణమైనవి. సో ఈ ఈ మతాధిపత్యం కోసం జరిగే యుద్ధాల్లో కొన్ని కోట్ల మంది మరణించారు. ఇప్పుడు కరోనాకి చనిపోయే వాళ్ళని చూసి మనం ఎంత మనసు విలవిల్లాడి బాధపడుతున్నామో, అదిగో ఆ విధంగా అన్ని కోట్ల మంది వాళ్ళ కళ్ళ ముందు చచ్చిపోతుంటే జనం ఎట్లా ఉంటారు మీరు ఆలోచించండి. కనుక ఈ హింస ఏమిటి? వీళ్ళందరూ దేవుళ్ళని పూజిస్తున్నాం, దేవుళ్ళ భక్తులే కదా. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటున్నారు కదా. ఏమిటి గొప్పతనం? జనాన్ని చంపటమా అనేటువంటి ఒక చర్చ అక్కడ మేధావుల్లో మొదలైంది. మరి 13వ శతాబ్దంలో ఫ్రాన్సిస్ బేకన్ లాంటి వాళ్ళు, రోజర్ బేకన్ లాంటి వాళ్ళు యూరప్లో, వీళ్ళందరూ కూడా మంచి మేధావులుగా పేరు పొందిన వాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ కూడా కొత్తగా ఆలోచన చేయటం మొదలుపెట్టారు. ఇంతకన్నా పరిష్కారం ఏమి లేదా దీనికి అని ఆలోచనలు చేయటం మొదలుపెట్టారు. ఆ ఆలోచనలు విస్తృతమైనవి. అప్పటికే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టారు. కాక్స్టన్ అనే అతను ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టి ఎవరేదైనా పుస్తకాలు రాస్తే వాటిని ప్రింట్ చేయటం మొదలుపెట్టాడు. సో అట్లా ప్రింటింగ్ లోకి వచ్చేసరికి ఆ భావాలు విస్తృతంగా వ్యాపించినాయి. ఇప్పుడు ఎట్లాగైతే మనకి యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే సెల్ ఫోన్లు, వాట్సాప్లు వచ్చి భావాలను వెంటనే జనంలోకి పంపిస్తున్నాయో, అప్పట్లో ఆ పుస్తకం రావటం, ప్రింటింగ్ రావటం అనేది అది ఒక గొప్ప పరిణామం. సో ఆ పుస్తకాలు ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చినాయో జనంలోకి, ఇక అప్పుడు జనంలో భావాలు వికసించడం మొదలుపెట్టింది. అలా వికసించుతూ వచ్చిన భావాలే 18వ శతాబ్దానికి వచ్చేసరికి మతాన్ని ప్రశ్నించవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది, మతాధిపత్యాన్ని తొలగించవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది, మతానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయవచ్చు అనే పరిస్థితులు వచ్చింది. సో అప్పటిదాకా మతం శాస్త్రవేత్తలను అణిచివేసింది, ఎంతో మంది శాస్త్రవేత్తల్ని, ఎంతో మంది సంస్కర్తల్ని ఉరిదీసింది, ఎంతో మంది మేధావులు అంటే మతానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మేధావుల్ని భయపెట్టింది, వాళ్ళ పుస్తకాల్ని నిషేధించింది, వాళ్ళ చర్యల్ని నిషేధించింది, ఇవన్నీ చేసింది. దానిలో నుంచే ఒక స్వతంత్ర ఆలోచన విధానం అనేది వచ్చి, ఈ అణిచివేత ఎందుకు, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది సమాజానికి అనేది వచ్చి ఆ 19వ శతాబ్దంలో ముఖ్యంగా అంటే 1801 నుంచి మొదలైనటువంటి ఆ శతాబ్దంలో చాలా కొత్త కొత్త ఆలోచనలు వచ్చి అందులో నుంచి మనిషి జీవించడానికి మతం అవసరం లేదు అనే ఒక కంక్లూజన్ వచ్చింది. ఆ కంక్లూజన్ లో నుంచి లౌకికవాదం పుట్టుకొచ్చింది. మతం అవసరం లేదు మనిషి జీవించడానికి, మతం లేకపోయినా మనిషి జీవించవచ్చు అనేటువంటిది వచ్చింది. మతం అనేది ఒక వ్యక్తిగత భావన, అది వ్యక్తిగతమే, అది మానసికమైనది, వ్యక్తిగతం కాబట్టి అంతవరకే పరిమితం చేసుకోవాలి. దాన్ని సమాజంలోకి తీసుకురాకూడదు. తీసుకొస్తే ఇది ఇలాంటి నష్టాలే జరుగుతున్నాయి. ఏది మత యుద్ధాలు జరుగుతున్నాయి, శాస్త్రవేత్తల మీద దాడులు జరుగుతున్నాయి, అణిచివేతలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మతం అనేది వ్యక్తిగతంగా ఉంటే సరిపోతుంది కదా అనే భావన వచ్చింది. అంతేకాదు పరిపాలనలో మతాన్ని తీసుకురావటం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల వేరే మతాలకు, ఒక మతం క్రైస్తవ మతం అధికారంలో ఉందనుకోండి, అంటే క్రైస్తవ మతాన్ని అనుసరించే వాళ్ళు అధికారంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఇతర మతస్థులకి, అలాగే మతంతో సంబంధం లేకుండా జీవించే వాళ్ళకి, లేదా మతం గురించి నాకు పెద్దగా పని లేదు అనుకునే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళెందుకు ఇబ్బంది పడాలి అనేటువంటి థింకింగ్ అక్కడ మొదలైంది. అందువల్ల మతాన్ని పాలకులు స్వీకరించకూడదు, పరిపాలనలో మతానికి సంబంధం ఉండకూడదు అనే కాన్సెప్ట్ యూరప్లో డెవలప్ అయింది ఫస్ట్. అందువల్ల క్రమంగా మతానికి దూరం అయిపోయినాయి కొన్ని దేశాలు అక్కడ. ఆ పరిస్థితుల్లో 19వ శతాబ్దం సగానికి వచ్చేసరికి, అంటే 1850 ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఇది బాగా పెరిగింది జనంలో, ఈ థింకింగ్ మేధావుల్లో బాగా పెరిగింది. అప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి జార్జి హోలియోక్ అనేటువంటి ఒక మేధావి 1851లో అప్పుడు ఆయన
ఆ సమయంలో ఆయన ఒక రీజనర్ అనే ఒక పత్రిక నడుపుతుండేవాడు. రీజనర్ అంటే హేతువాది అనుకోవచ్చు ఇప్పట్లాగా, కార్యకారణవాది అనమాట. ఆ రీజనర్ అనే పత్రిక నడుపుతున్నాడు. ఆయన సెక్యులరిజం అనే ఒక పదాన్ని కొత్తగా వాడాడు. ఆ సెక్యులరిజం అనే పదానికి ఆయన తొలి ఆద్యుడు మొట్టమొదట. సో ఆ పదాన్ని తన పత్రికలో వాడుతుండేవాడు. అందువల్ల ఆ విధంగా పాపులర్ అయింది ఆ సెక్యులరిజం అనే పదం. అప్పటిదాకా ఎథీస్టులు ఉన్నారు, రేషనలిస్టులు ఉన్నారు అప్పటికే, తర్వాత హ్యూమనిస్టులు అనే పేరుతో ఉన్నవాడు ఉన్నారు, డెయిస్టులు ఉన్నారు. డెయిస్టులు అంటే దైవవాదులు. అయితే వాళ్ళు దైవవాదులే కానీ దైవాన్ని పూర్తిగా అన్నిటికీ కారణం అని చెప్పేవాడు కాదు. అందువల్ల వాళ్ళలో కూడా కొంచెం ఆలోచన పరులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా రకరకాల పేర్లతో చాలా మంది ఉన్నారు. మరి ఈయన సెక్యులరిస్టులు అని ఒక పదం తీసుకొచ్చేసరికి సెక్యులరిజం అంటే ఏమిటి డెఫినేషను అని అడగాల్సి వచ్చింది. ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు, సింపుల్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే సెక్యులరిజం అనేది ఇహలోకానికి సంబంధించిన వ్యవహారాల గురించి ఆలోచిస్తుంది అన్నాడు. ఈ లోకానికి సంబంధించిన వ్యవహారాల గురించి చెప్పేది సెక్యులరిజం అన్నాడు. అంటే పౌరులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ, జీవన వ్యవహారాల్లో కానీ, పాలకులకు సంబంధించిన రాజ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ పరలోక అంశాలు ఉండకూడదు. అది దైవం కానీ, లేకపోతే స్వర్గం కానీ, పాపాలు పుణ్యాలు నరకాలు ఇట్లాంటివి కానీ ఏమి ఉండకూడదు. పౌర వ్యవహారాల్లో కానీ, రాజ్య వ్యవహారాల్లో కానీ మత భావాలని దూరంగా ఉంచి జీవించటమే సెక్యులరిజం అన్నాడు. అది ఈ లోకానికి సంబంధించింది అన్నాడు. ఇక పరలోక విషయం ఇందులో ఎక్కడ ఉండదు. సో అది సెక్యులరిజానికి ఆయన ఇచ్చిన మీనింగ్. ఆయన ఏం చెప్పాడంటే దాన్ని నిర్వచిస్తూ, భౌతిక సాధనాల వల్లనే ఎప్పుడైనా మానవుడు అభివృద్ధి చెందుతాడు. ఆ భౌతిక అంశాలతో అభివృద్ధి జరగదు. ఎప్పుడు భౌతిక సాధనాలతో అభివృద్ధి చెందుతాడు. ఆ భౌతిక సాధనాలను అందించేది సైన్స్ మాత్రమే. అలాగే ఈ లోకం కంటే మంచి లోకం ఏదన్నా ఉందో లేదో ఎవరికి తెలియదు. మనం జీవిస్తున్న లోకం కంటే ఇంకా పై లోకాలు పరలోకాలు ఏమైనా మంచి ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. కాబట్టి తెలియని దాని గురించి ఆలోచించడం అనవసరం. ప్రస్తుత జీవితానికి ఏది మంచిది అనిపిస్తే అది దాన్ని అనుసరించడం మంచిది, అంతే తప్ప వేరే దాన్ని అనుసరించడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇవన్నీ సెక్యులరిజం చెప్తుంది అని చెప్పి అన్నాడు ఆయన. దాంతో ఒక క్లారిటీ వచ్చింది. ఆయన చెప్పింది ఏంటంటే ఇంకోటి, నాస్తికవాదం సెక్యులరిజం కాదు అన్నాడు. ఎందుకన్నాడు అంటే పాలకులు సెక్యులరిస్టులు కావచ్చు, అంటే పరిపాలించేటువంటి వాళ్ళు లౌకికవాదులు కావచ్చు, కానీ నాస్తికులు అవ్వాల్సిన అవసరం లేదన్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? పాలకుల యొక్క పరిధి ఏమిటి? వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ లోకానికి సంబంధించి పౌరులకు సంబంధించి మతాన్ని దూరంగా ఉంచాలి. ఏ మత అభిప్రాయాలతోనూ వాళ్ళ సంబంధం ఉండకూడదు. వ్యక్తిగతంగా ఉంచుకోవచ్చు కానీ పబ్లిక్గా ఉండకూడదు. కనుక ఇంతవరకు దీని పరిధి సెక్యులరిజం పరిధి. ఇక ఎథియిజం అనేది సపరేట్. అది ఈ రాజ్యంలో సెక్యులరిస్టులు ఉండొచ్చు, డెమోక్రాట్లు ఉండొచ్చు, ఎథియిస్టులు ఉండొచ్చు, రిలిజియనిస్టులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కనుక పాలకులు మాత్రం ఆ మతాన్ని దూరంగా పెట్టి పరిపాలించడమే సెక్యులరిజం. అట్లాగే పౌరులు కూడా అందరి పట్ల, అవతల మతస్థుల పట్ల, మత రహితుల పట్ల కూడా సమానమైనటువంటి గౌరవ భావాలను ప్రదర్శించడం ఉండటమే సెక్యులరిజం అన్నది. సో అట్లా డిఫైన్ చేశాడు. అందువల్ల అది ఆ సిద్ధాంతం వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా పాపులర్ అయింది. నేషనల్ సెక్యులర్ సొసైటీ అనేది ఇంగ్లాండ్లో ఏర్పడింది. దానివల్ల చార్లెస్ బ్రాడ్లా లాంటి వాళ్ళు, అనీ బెసెంట్ లాంటి వాళ్ళు దాంట్లో సభ్యులుగా చేరారు. ఇదిగో హోలియోకు తీసుకొచ్చినటువంటి ఆ పదం అనేక సంస్థలు స్థాపించడానికి కూడా ఇంగ్లాండ్లో కారణమైంది. అది నెమ్మదిగా తర్వాత అమెరికాకి వెళ్ళింది, అక్కడ స్టార్ట్ అయింది. ఇట్లా నెమ్మదిగా ప్రపంచానికి సెక్యులరిజం పరిచయం. ఇకపోతే రాజకీయ అంశాల దగ్గరకు వచ్చేసరికి సెక్యులరిజం ఏం చెప్తుంది అంటే, లౌకిక వాదం ఒకటి, మతం వేరు
రాజ్యం వేరు. ఈ రెండు సపరేట్గా ఉండాలి. సపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అంటుంది. అంటే రాజ్యము మతము వేరువేరుగా ఉండాలి, వీటికి ఎక్కడ సంబంధం ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పారంటే పరిపాలనలో ఆస్తికులైనా నాస్తికులైనా సమానులే, వాళ్ళని పాలకులు సమాన భావంతో చూడాలి అని చెప్తుంది. ఇక మూడోది ఏం చెప్తుందంటే మత స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అంటే మత స్వేచ్ఛ అంటే మతాన్ని స్వీకరించే స్వేచ్ఛే కాదు, మతాన్ని అనుసరించే స్వేచ్ఛే కాదు, మతాన్ని విడిచి ఉండే స్వేచ్ఛ కూడా, మతం లేకుండా జీవించే స్వేచ్ఛ కూడా. కాబట్టి మత స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అంటారు దాన్ని. ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ రిలిజియన్ కూడా. ఇది ఆ సెక్యులరిజం చెప్పేటువంటి అంశం. అలాగే ప్రజాస్వామ్యం కానీ పారదర్శక పాలన కానీ ఉండాలని చెప్తుంది. అంటే పారదర్శక పాలన అంటే ఏంటి? ప్రతిదీ కూడా ప్రజలకు తెలియాలి. పాలకులు తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళ వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి ఏ నిర్ణయాలైనా పాలకులకు తెలియాలి. ఆర్థిక విషయాలైనా రాజకీయ విషయాలైనా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. సో పారదర్శకత అనేది పాలనలో ఉండాలి. అలాగే ప్రజాస్వామిక విలువలు పాటించబడాలి. తర్వాత పౌర సేవల్లో అందరికీ పాత్ర ఉండాలి. అంటే సర్వీసెస్, ఇప్పుడు ఎవరో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామంటే కుదరదు. ఆ పరిపాలనలో అందరి భాగస్వామ్యం ఉండాలి. దానికి ఆస్తిక నాస్తిక భేదం కానీ, లేదా మతరహిత భేదం కానీ, లేకుంటే ఇంకొక వాదంతో సంబంధం ఉండటం వల్ల మేము వీళ్ళని దూరంగా పెడుతున్నాం అనేది కానీ ఇలాంటివి ఉండకూడదు. అందరికీ అందరికీ పాత్ర ఉండాలి, అవకాశాలు ఉండాలి. ఇంకోటి లౌకికవాదం అంటే నాస్తికవాదం కాదు, అది స్పష్టం చేసింది సెక్యులరిజం. నాస్తికులు కాని వాళ్ళు కూడా పరిపాలనలోకి వచ్చాక లౌకికవాదులుగా ఉండొచ్చు. సో చాలా దేశాల్లో కూడా జరుగుతుంది. అందువలన వాడు వ్యక్తిగతమైనటువంటి, సపోజ్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొన్న ప్రెసిడెంట్కి ఎన్నికయ్యాడు. ఆయన క్యాథలిక్, క్రైస్తవుడు. కానీ ఎక్కడా కూడా తన యొక్క పదవిని లేదా తన పరిపాలనని క్యాథలిక్ అనుకూలంగా మార్చడానికి వీలు. సో అది అందువల్ల లౌకిక పరిపాలన చేయాల్సి ఉంటుంది అప్పుడు. ఇలాగా లౌకికవాదం వేరు, నాస్తికవాదం వేరు అనేది స్పష్టంగా చెప్పింది ఈ లౌకికవాదం. భావ ప్రకటన స్వేచ్ఛకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది లౌకికవాదం. అందువలన ఇవన్నీ కూడా లౌకికవాదానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో లౌకికవాదులకు పాటించాల్సినటువంటి ఒక నియమాలు లాంటివి. ఒకటి ఏంటంటే మతం రాజ్యం వేరువేరుగా ఉండాలి, ఆస్తికులైనా నాస్తికులైనా సమానులే, మత స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, ప్రజాస్వామ్యం పారదర్శకత పాలనలో ఉండాలి, పౌర సేవల్లో అందరికీ పాత్ర ఉండాలి. లౌకికవాదం అంటే నాస్తికత్వం కాదు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ రక్షింపబడాలి. ఈ అంశాలని లౌకికవాదం తీసుకొచ్చింది. మరి ఇట్లాంటి అంశాలని అనుసరిస్తున్న దేశాలు ఉన్నాయా? లౌకికవాద దేశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే మత దేశాలు కూడా ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. మనకి ఆధికారికంగా అంటే అఫీషియల్గా మతాన్ని స్వీకరించినటువంటి దేశాలు, పరిపాలనలో మతాన్ని స్వీకరించిన దేశాలు మనకు ఉన్నాయి. అవి మొట్టమొదటి మతాల వారీగా చూస్తే బౌద్ధం తీసుకుందాం. ఆ బౌద్ధం ఇప్పుడు 8 దేశాల్లో అధికార మతంగా ఉంది ప్రపంచంలో. భూటాన్, కంబోడియా, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, లావోస్, మంగోలియా, అలాగే రష్యాలో ఒక చిన్న ప్రాంతం ఉంది కాల్మికియా అని. అక్కడ ఈ 8 ప్రాంతాల్లో బుద్ధిస్ట్ అఫీషియల్ రిలీజియన్ బుద్ధిజం అనేది. విచిత్రం ఏంటంటే ఇవి మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. భూటాన్ బౌద్ధం వేరు, కాంబోడియా బౌద్ధం వేరు, శ్రీలంక బౌద్ధం వేరు, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ అధికార మతం అది. ఇట్లాగే క్రైస్తవ మతం ప్రపంచంలో అధికార మతంగా 34 దేశాల్లో ఉంది. ఇస్లాం మతం 32 దేశాల్లో ఉంది. యూదు మతం ఒక్క దేశంలో ఉంది, అదే ఇజ్రాయెల్. అలాగే నాస్తికత్వం అఫీషియల్గా ఉన్న దేశాలు 2 ఉన్నాయి మనకి, చైనా, వియత్నాం. అలాగే సెక్యులరిజం అఫీషియల్గా ఉన్నటువంటి దేశాలు 9 ఉన్నాయి. అవి వాళ్ళ రాజ్యాంగంలో కూడా రాసుకున్నాయి.
ఇండియా, ఇండోనేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, టర్కీ, రష్యా, నేపాల్, లగ్జంబర్గ్, లెబనాన్. అట్లాగే కొన్ని ముస్లిం దేశాల్లో అవి మెజారిటీ ప్రజలు అక్కడ ముస్లింలే అయినప్పటికీ లౌకికవాదమే మా రాజ్యంలో ఉంటుంది అని చెప్పినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అవి దాదాపు 23 ఉన్నాయి. అల్బేనియా, బోస్నియా, కొసావో, ఉజ్బెకిస్తాన్ లాంటి చిన్న చిన్న రాజ్యాలు అవన్నీ. అల్బేనియా అయితే ఒకప్పుడు 1970s నాస్తిక దేశంగా ప్రకటించుకుంది వాళ్ళ దేశాన్ని. కానీ తర్వాత పాలకులు మారి, అది అక్కడ ముస్లిం మెజారిటీ దేశం, పాలకులు మారి నాస్తిక అనేది తీసేసి సెక్యులర్ అనేది పెట్టుకున్నారు. అది కనుక ఆ రోజుల్లో నాస్తికులు అందరూ చాలా గర్వంగా చెప్పుకునేవాడు, మాకు ఒక దేశం ఉందని, అల్బేనియా ఉందని చెప్పుకునేవాడు. కానీ తర్వాత అది మారిపోయింది. సో ఇట్లా లౌకికవాదాన్ని, మతవాదాన్ని అఫీషియల్ గా అనుసరిస్తున్నటువంటి దేశాలు కూడా ఇప్పుడు మనకు ఉన్నాయి. సో ఇట్లా చూసినప్పుడు ఇది లౌకికవాదం యొక్క మూల సూత్రాలు, అవి అనుసరిస్తున్నటువంటి దేశాలు. ఇక ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి వెళదాం. ఇంతకుముందు ప్రజాస్వామ్యం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని మౌలిక సూత్రాలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. అవేంటంటే పౌరులందరూ కూడా ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామిక వ్యవస్థ ఎక్కడుంటే అక్కడ పౌరులందరూ కూడా ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములే. దాని మౌలిక సూత్రం అది. ఒక సమాజంలో నివసిస్తున్న పౌరులందరూ అక్కడి రాజకీయాల్లో పాల్గొనటానికి భాగస్వాములే అని చెప్తుంది ప్రజాస్వామ్యం. రెండోది, చట్టపరంగా అందరికీ సమాన అవకాశాలు, హక్కులు ఉంటాయి. మూడవది, భిన్న రాజకీయ భావాలు ఉన్నప్పటికీ కూడా సహనశీలత అనేటువంటిది ప్రజాస్వామ్యం చెప్పే ఒక మౌలిక సూత్రం, ఒక మౌలిక విలువ. భిన్న రాజకీయాల భావాలు ఉండొచ్చు, కానీ అందరి మధ్య సహనశీలత ఉండాలనేది ప్రజాస్వామ్యం చెప్పే ఒక సూత్రం. అలాగే ప్రజాస్వామ్యం చెప్పేది మరొకటి, జవాబుదారీతనం ఉండాలి అనేది. పరిపాలనలో జవాబుదారీతనం ఉండాలి, అకౌంటెన్సీ అంటాం దాన్ని. ప్రతిదీ కూడా లెక్క ఉండాలి, ఎవరు అడిగితే వాళ్ళకి అది చెప్పగలగాలి, ఆ జవాబుదారీతనం ఉండాలి. తర్వాత పారదర్శకత ఉండాలి. పారదర్శకత లేకుండా ట్రాన్స్పరెన్సీ అంటాం దాన్ని. ఈ ట్రాన్స్పరెన్సీ లేకుండా నిగూఢంగా, రహస్యంగా ఏవో నిర్ణయాలు తీసుకుంటాను, ఏవో అమలు చేస్తానంటే కుదరదు. ప్రతిదానికి పారదర్శకత వ్యవహరించాలి. అందువలన ఆ ప్రజాస్వామ్యంలో ఇదొక సూత్రం. అట్లాగే సకాలంలో స్వేచ్ఛాయుత పద్ధతిలో బహిరంగంగా ఎన్నికలు జరగాలి. దేనికైనా సరే పరిపాలన అనేది ఒకటి ఉంది అంటే, ఆ పరిపాలనలోకి వచ్చే వాళ్ళు ఎవరినైనా ప్రజాప్రతినిధుల్ని మనం ఎంపిక చేయాలంటే అది సకాలంలో 5 ఏళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, 5 ఏళ్లలో జరగాలి ఎన్నికలు. లేదా 4 ఏళ్లే ఉన్నాయి అనుకోండి, దేనికన్నా 4 ఏళ్లలో జరగాలి. అమెరికా అధ్యక్ష పదవికి 4 ఏళ్లలో ఎన్నికలు జరుగుతాయి. ఇండియాలో 5 ఏళ్లకు జరుగుతాయి. 3 ఏళ్లకు జరిగే దేశాలు కూడా ఉన్నాయి. కనుక అట్లా ఏ కాలం అని మనం రాసుకున్నామో ఆ కాలంలో ఎన్నికలు జరగాలి. అవి కూడా స్వేచ్ఛగా జరగాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటాం వాటిని. స్వేచ్ఛగా జరగాలి. ఎక్కడా కూడా ప్రజలని ప్రభావితం చేసే విధంగా, వాళ్ళని లోపరుచుకునే విధంగా ఎన్నికలు జరగకూడదు. బహిరంగ ఎన్నికలు జరగాలి, రహస్య పద్ధతిలో కాకుండా. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక మౌలిక సూత్రం. అలాగే ఆర్థిక స్వేచ్ఛ, ఎకనామిక్ ఫ్రీడమ్ అంటారు దాన్ని. ఆర్థిక స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉండాలి. అంటే తనకు కావలసిన దాన్ని సంపాదించుకోవటం, తనకు కావలసిన దాన్ని కొనుక్కోవటం, ఖర్చు పెట్టుకోవటం, తనకు కావలసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అది ఇట్లాంటివి ఆర్థిక స్వేచ్ఛ అంటారు. ఈ ఆర్థిక స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలి. అధికార దుర్వినియోగ నియంత్రణ ఉండాలి. ఎవరైనా సరే పరిపాలనలోకి వచ్చిన తర్వాత తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తామంటే, లేదా అవినీతికి పాల్పడతామంటే ప్రజాస్వామ్యం అంగీకరించదు. దానిపై నియంత్రణ అనేది కంపల్సరిగా ప్రజాస్వామ్యం కోరుతుంది. నియంత్రణ అంటే దాన్ని ఆపటం అని కాదు, దాన్ని నిరోధించడం కూడా. సో అది ప్రజాస్వామ్యంలో ఒక సూత్రం. అలాగే హక్కులను ఉపయోగించుకోవటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక మూల సూత్రం. ప్రతి ఒక్కరికి కూడా హక్కుల వినియోగం అందుబాటులోకి రావాలి.
తర్వాత బహుళ పార్టీల వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక సూత్రం. అనేక పార్టీలు అక్కడ ఉండొచ్చు ఆ సమాజంలో. అంటే అనేక పార్టీలు ఎన్ని పార్టీలు స్థాపించుకోవచ్చు, కానీ అవన్నీ కూడా ప్రజాస్వామిక సూత్రాల మీదనే ఆధారపడి ఉన్నాయి. అలాగే ఎన్నికల ఫలితాలను అంగీకరించటం. ఎలక్షన్స్ అయిన తర్వాత నేను అంగీకరించనివి నేనే ఉంటాను అని అంటే కుదరదు, అది ప్రజాస్వామ్య విరుద్ధం. స్వేచ్ఛగా బహిరంగ ఎన్నికలు సకాలంలో జరుగుతున్నప్పుడు ఆ ఎన్నికలను అంగీకరించాల్సిందే. బెంగాల్లో మొన్న ఎన్నికలైనవి, మాకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి మేము అంగీకరించము అని కేంద్రం ఈ ప్రభుత్వం అంటానికి వీళ్ళే. ఎందుకంటే అవి ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను అంగీకరించడం కూడా ఒక మౌలికమైన విలువ, అది ప్రజాస్వామిక విలువ. రాజకీయాలకు అది కంపల్సరీగా అవసరం. అట్లాగే ట్రంప్ ఓడిపోయాడు, నేను అంగీకరించను, ఈ ఎలక్షన్స్ ఫార్స్ అన్నాడు. ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు. చివరిగా కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా ఆయన పిటిషన్ తీసి అవతల పడేసి. కనుక అది నియంతృత్వ భావాలు, అప్రజాస్వామిక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే ఆ పని చేస్తారు. కనుక అదే ఒకటి. తర్వాత మానవ హక్కుల పరిరక్షణ, హ్యూమన్ రైట్స్ కాపాడటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ప్రభుత్వాలు హ్యూమన్ రైట్స్ని ఎప్పటికప్పుడు కాపాడుతుండాలి. ఏవైతే మనం బేసికల్గా ప్రాథమిక హక్కులు అని అనుకుంటామో ఆ హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. తర్వాత చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అంటాం కదా, ప్రతిదీ కూడా చట్టబద్ధంగా పరిపాలించాలి. చట్టానికి వ్యతిరేకంగా నా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదు ప్రజాస్వామ్యంలో. అందువల్ల ప్రతిదానికి చట్టం ఉండాలి, చట్ట ప్రకారమే పాలన జరగాలి. ఇది సో ఇలాంటివి మూల సూత్రాలు ప్రజాస్వామ్యంలో. ఈ సూత్రాలని చాలా దేశాల్లో కొన్నిటిని అనుసరిస్తున్న దేశాలు ఉన్నాయి. అలాగే కొన్ని దేశాలను వీటికి కొంచెం మార్పులు చేర్పులు చేసుకున్న దేశాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రాలకు మార్పులు చేసుకున్న దేశాలు కూడా ఉన్నాయి. అందువలన ఏ దేశాల్లో అంటే ప్రజాస్వామిక దేశాలని చెప్పుకునేటువంటి దేశాల్లో ఇవన్నీ అమల్లో ఉంటాయి అని ఆశించలేము. వీటికి కొంచెం అటు ఇటు తేడాలు ఉండొచ్చు, పర్సంటేజ్లో తేడాలు ఉండొచ్చు, కొన్ని ఇందులో అమలు జరగకపోవచ్చు. అలాంటి వాటి మీద పోరాటాలు అక్కడ జరుగుతూ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ సూత్రాలు మాత్రం ఇవి. అయితే ఇప్పుడు ప్రజాస్వామిక దేశాలు ప్రపంచంలో చాలా ప్రజాస్వామిక దేశాలని చెప్పుకుంటున్నాయి. మొన్న 2021లో ఒక సర్వే జరిగింది. ఒక 167 దేశాల్లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే జరిగినప్పుడు ఈ ప్రజాస్వామిక దేశాలని చెప్పుకుంటున్న వాటిలో అసలు ఎన్ని ప్రజాస్వామిక దేశాలు ఎన్ని పాయింట్స్ పొందుతున్నాయి వాటిని అమలు చేయడంలో అనేటువంటిది సర్వేలో చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎన్నికల ఒక ప్రమాణాలు తీసుకున్నారు, కొన్ని ప్రమాణాలు పెట్టుకున్నారు. ఏమిటంటే ఒకటి, ఆ దేశాల్లో ఎన్నికలు జరిగే విధానం, అక్కడ ప్లూరాలిటీ అంటే బహుళత్వం అమలు జరుగుతుందా లేదా, ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, అంటే బహుళత్వం అమలు జరుగుతుందా లేదా, అట్లాగే అక్కడ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, పనిలో ప్రజాస్వామిక సూత్రాలు అమలవుతున్నాయా లేదా, అలాగే రాజకీయాల్లో ప్రజలు పాల్గొనే స్థాయి ఎంత మేరకు ఉంది, అంటే ఓటేయటంతోనే మా పని అయిపోయింది అని ప్రజలు అనుకుంటున్నారా, లేకపోతే ప్రతి అంశంలోనూ రాజకీయంగా వాళ్ళు చైతన్యవంతంగా ఉన్నారా అనేది, రాజకీయాల్లో ప్రజల పాల్గొనే స్థాయి ఎలా ఉంది, తర్వాత రాజకీయ సంస్కృతి ఎలా ఉంది, అక్కడ కల్చర్ ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంది, అంటే రాజకీయాలని అక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రజలు కానీ ఎలా అర్థం చేసుకుంటున్నారు, దానికోసం ఏ పంథా అనుసరిస్తున్నారు అవి. తర్వాత పౌర హక్కులు. ఈ అంశాల మీద కొన్ని పాయింట్స్ కేటాయించి 167 దేశాల్లో సర్వే జరిపారు అంతర్జాతీయంగా. సర్వే జరిపినప్పుడు దానిలో బయటకు వచ్చిన ఏంటంటే వాళ్ళు ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నారు. ఒక్కొక్క దానికి కొన్ని పాయింట్స్ కేటాయించారు, 3 పాయింట్లు 2 పాయింట్లు 1 పాయింట్ అట్లా కొన్ని కేటాయించి మ్యాక్సిమం 10 పాయింట్లను పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు అందులో అత్యధిక పాయింట్లు పొందినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ 10 పాయింట్ల 9 నుంచి 10కి 10 పాయింట్లు ఏ దేశానికి రాలేదు, అది అక్కడ గుర్తించాల్సిన విషయం. కానీ 9 కన్నా ఎక్కువ పాయింట్లు వచ్చినటువంటి దేశాలు 12 ఉన్నాయి మనకి. అవి
ఏంటంటే నార్వే, ఐర్లాండ్, ఐస్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, కెనడా, డెన్మార్క్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్. ఈ దేశాలు 9 పాయింట్లకు పైన సాధించుకున్నాయి. 8కి 9కి మధ్య ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి. జర్మనీ, యూకే, ఉరుగ్వే, ఆస్ట్రియా, స్పెయిన్, మారిషస్, కోస్టారికా, ఫ్రాన్స్, చిలీ, పోర్చుగల్, సౌత్ కొరియా, దక్షిణ కొరియా. ఈ దేశాలు 8 నుంచి 9 మధ్య పాయింట్లు సంపాదించుకున్నాయి. ఇక 8 కన్నా తక్కువ ఉన్నవి పెద్దగా, అంటే ప్రజాస్వామ్యం 60%, 65% మాత్రమే అమలవుతున్న దేశాలు అని ఆ సర్వే వెల్లడించింది. అది అలాంటి దేశాల్లోనే మన ఇండియా, అమెరికా, ఇంకా ఇతర దేశాలన్నీ కూడా ఉన్నాయి. అంటే 8 పాయింట్లు కూడా లేవన్నమాట మనకి. అందువలన ఇక్కడ ఈ దేశాల సర్వే, ఇట్లాంటి సర్వేల ద్వారా మనకి అప్పుడప్పుడు ఏ దేశంలో ప్రజాస్వామ్యాలు ఎంతవరకు అమలవుతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక ఇండియాకు వద్దాం. ఇండియాలో మనకి అన్నిటికన్నా మన ప్రజాస్వామిక వ్యవస్థ ఈ మాత్రమైనా కొంచెమైనా నిలబడుతుంది అని అంటే దానికి కారణం మన రాజ్యాంగం. కాబట్టి మన రాజ్యాంగం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి తయారు చేసిపోయినటువంటి రాజ్యాంగం. దీనికి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ చాలా బలంగా ఉండటం వల్ల ఈ మాత్రమైన ప్రజాస్వామ్యం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ బేసిక్ స్ట్రక్చర్ యొక్క మౌలిక నిర్మాణం, అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ యొక్క స్వభావం లౌకిక ప్రజాస్వామ్యం. ఇది మనం గుర్తించాల్సింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏమిటి అసలు అని అనుకుంటాం మనం. ఇది ఒకటేంటంటే భిన్నత్వం మన రాజ్యాంగానికి గొప్పతనం ఎందుకు వచ్చిందో ముందు చూద్దాం. మన సమాజంలో భిన్నత్వం కామన్. ఇండియా ఇంతకుముందే చెప్పుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు వచ్చే టైంకే 56 దేశాల సమాహారం. 56 అంటే 56 అని, అన్ని దేశాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. భిన్న భిన్న సంస్కృతులు అవి కూడా, ఒక ప్రాంతానికి సంబంధం లేదు. కనుక ఈ భిన్నత్వం అనేది కామన్ అయింది. భాషలు కానీ, కులాలు కానీ, ఇక్కడ ఉన్న ఆచారాలు కానీ, సంస్కృతులు కానీ భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఈ భిన్నత్వం కలిగిన సమాజాన్ని సరిగ్గా ఒక యూనిట్గా, అంటే ఐక్యంగా చేసి దాన్ని ఒక పరిపాలనలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా లౌకికవాదానికి మించినటువంటి, ప్రజాస్వామ్యానికి మించినటువంటి విధానం లేదు. కనుక రాజ్యాంగాన్ని ఆ బేస్తో తయారు చేశారు, ఆ దృష్టితో తయారు చేశారు. కనుక మన రాజ్యాంగము ఒక పవిత్ర గ్రంథం ఇండియన్స్కి. అప్పుడు మోడీ కొత్తలో వచ్చినప్పుడు భగవద్గీతని పవిత్ర గ్రంథం చేయాలనుకున్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత తట్టుకుంటూ మోడీ మన పవిత్ర గ్రంథం భగవద్గీత కాదు, మన రాజ్యాంగం అని చెప్పవలసి వచ్చింది. అందువలన అది అందరం గౌరవించదగిన గ్రంథం ఏదైనా ఉందంటే అది మన భారత రాజ్యాంగం. అయితే ఇటువంటి భారత రాజ్యాంగాన్ని గురించి కూడా సుప్రీంకోర్టు దీనికి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంది అనే విషయాన్ని అనేక తీర్పుల్లో వెల్లడించింది. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఉంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు కనుక ముందుకు తీసుకురాకపోయి ఉంటే ఇప్పటికి కూడా ఈ పాటికి మన రాజ్యాంగం ఎప్పుడో తీసి పడేసేవాడు. ఈ ప్రజాస్వామిక పరిపాలన ఎప్పుడూ అంతమైపోయింది. ఇప్పటికి కూడా మోడీ లాంటి వాళ్ళు దాన్ని మార్చలేకపోవటానికి, ఇంకొక రకమైనది ప్రవేశపెట్టలేకపోవటానికి వాళ్ళకు అనుకూలమైంది. కారణం ఏంటంటే దీనికి ఉన్న బేసిక్ స్ట్రక్చర్. 1973లో సుప్రీంకోర్టు విచారించినటువంటి కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసు తీసుకున్నట్టు, అది చాలా ఇంపార్టెంట్ కేసు మనకి సుప్రీంకోర్టు చరిత్రలో. ఆ కేసులో లౌకికవాదమే మన దేశానికి, లౌకిక ప్రజాస్వామ్యమే మన సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి బేస్ అని చెప్పి ఆ సుప్రీంకోర్టు ప్రకటించింది. అట్లాగే ఇందిరాగాంధీ, రాజనారాయణ వీళ్ళిద్దరికి మధ్య వచ్చినటువంటి కేసు విచారణలో కూడా అదే బయటకు వచ్చింది. మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉందయ్యా మన రాజ్యాంగానికి,
దాన్ని బట్టి పరిపాలించాల్సిందే మీరు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అట్లాగే మినర్వా మిల్స్ కేసు అని ఇంకోటి వచ్చింది, అందులో కూడా ఇట్లాగే తీర్పిచ్చింది. ఇట్లా చాలా సందర్భాల్లో ఈ బేసిక్ స్ట్రక్చర్ గురించి ప్రస్తావన వచ్చింది తీర్పుల్లో. అయితే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి అన్నప్పుడు మన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరూ కలిసి, ఫుల్ బెంచ్ మొత్తం అందరూ కలిసి కొన్ని అంశాలని బేసిక్ స్ట్రక్చర్ గా పేర్కొన్నారు. అవి తర్వాత పెరిగినాయి అనుకోండి. మొదట్లో 5 అన్నారు, 6 అన్నారు, 7 అన్నారు, తర్వాత ఇప్పుడు 22 అంశాలు ఉన్నాయి బేసిక్ స్ట్రక్చర్ కింద. అందులో కొన్ని చూద్దాం మనం. అదేంటంటే అన్నిటికన్నా సుప్రీం, ఈ దేశానికి సుప్రీం ఏంటంటే రాజ్యాంగం నంబర్ 1. అది అంటే రాజ్యాంగానిదే అంతిమ నిర్ణయం. రాజ్యాంగం ఏది చెబితే అందరూ అది ఫాలో అవ్వాల్సిందే. అది టాప్ సుప్రీం. దాని సుప్రీమసీ కొనసాగుతుంది ఎంతవరకైనా సరే. అదొక సుప్రీం మనకి. కనుక రాజ్యాంగానిదే చిట్ట చివరి నిర్ణయం. రెండో బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే చట్టబద్ధమైన పరిపాలన సాగించాల్సిందే. ఎవరొచ్చినా చట్టాలను అనుసరించి పరిపాలన చేయాల్సిందే. చట్ట విరుద్ధంగా ఏ నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే అధికార విభజన అందరూ అనుసరించాల్సిందే. అధికార విభజన అంటే ఏంటి? నేను ఒక్కడిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తానంటానికి వీల్లే. అధికారం అంటే పరిపాలించడానికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలన్నీ ఒకళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు. వాటిని డివైడ్ చేయాల్సిందే. వేరు వ్యక్తులతో పరిపాలన జరగాల్సిందే. అట్లాగే రాష్ట్రానికి, కేంద్రాలకి అధికారాల విభజన జరగాల్సిందే. కనుక అధికార విభజన అనేది కూడా ఒక బేసిక్ స్ట్రక్చర్ లో భాగం. ఇక రాజ్యాంగానికి ఒక పీఠిక ఉంది. ఆ పీఠికలో కొన్ని అంశాలు ఉన్నాయి. మన రాజ్యాంగ స్వరూపం ఏంటంటే సోషలిస్ట్, రిపబ్లిక్, సెక్యులరిస్ట్ అండ్ డెమోక్రటిక్. ఇది ఒకటి ఉంది. ఈ అంశాలు ఖచ్చితంగా లక్ష్యాలు, పీఠిక లక్ష్యాలు ఇవన్నీ అమలు జరగాల్సిందే. ఇందులో ఏది తీసేయటానికి, మార్పు చేయటానికి వీల్లేదు. అవన్నీ అమలు జరగాల్సిందే. తర్వాత న్యాయ సంబంధ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ అంటాం దీన్ని. ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్ లో ఒక భాగం. న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినప్పుడు దాని మీద మళ్ళీ సమీక్షలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఒక తీర్పు తనకు అనుకూలంగా రాకపోతే దాని మీద మళ్ళీ రివ్యూ చేయమని చెప్పి మళ్ళీ పిటిషన్ వేసుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఆ జ్యుడిషియల్ రివ్యూను కోరటం అనేటువంటిది ఒక రాజ్యాంగంలో మౌలిక నిర్మాణంలో ఉన్నటువంటి ఒక అంశం అది. తర్వాత ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాథమిక హక్కులకు డ్యామేజ్ కలిగే విధంగా ఏ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకూడదు, వాటిని అమలు చేయకూడదు. ఆ ప్రాథమిక హక్కుల కోసం కోర్టుల్ని ఆశ్రయించే హక్కు కూడా ప్రతి పౌరుడికి ఉందని చెప్పి ఆర్టికల్ 32 రాజ్యాంగంలో చెప్తోంది. కాబట్టి ఇది కూడా మౌలిక నిర్మాణంలో, బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగమే అంటుంది సుప్రీంకోర్టు. అంతేకాదు హైకోర్టులు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, దేశంలో ఉన్న ఏ ప్రభుత్వాలైనా సరే హైకోర్టులు కూడా ప్రశ్నించవచ్చు. అవి రాష్ట్ర స్థాయికే పరిమితం కాదు. అవి తీర్పులు ఇచ్చేటప్పుడు అవసరమైతే కేంద్రాన్ని కూడా బోన్లోకి లాగవచ్చు. కనుక ఇది ఆర్టికల్ 226 రాజ్యాంగంలో 226 ఆర్టికల్ దీన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే సమాఖ్య విధానం అదొక బేసిక్ స్ట్రక్చర్లో అదొక భాగం. సమాఖ్య విధానం అంటే ఏంటి? ఇది మన భారతదేశం అనేది ఇప్పటిదాకా మనం ఒక దేశంగా అనుకుంటున్నాం. ఒకే దేశం, ఒకే ప్రజ అనే నినాదాలు మనకి వినపడుతున్నాయి. తప్పది. ఒకే దేశం, ఒకే ప్రజ అనే మాట ఎక్కడ రాజ్యాంగంలో లేదు. ఇది ఒక సమాఖ్య, యూనిటరీ. అది ఐక్యం చేయబడింది తప్ప, సమాఖ్యగా ఏర్పడింది తప్ప కన్ని కలిసిపోలా, మింగిలైపోలా. ఇది ఒక సమాఖ్య. కాబట్టి ప్రతి రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి. ఈ అన్ని రాష్ట్రాలని సమన్వయం చేయడానికి మాత్రమే ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రయోజనాలని అన్ని రాష్ట్రాలకి కలిపి ఉమ్మడిగా ఉండే ప్రయోజనాలని నెరవేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉంది. అందువల్ల ఇది ఒక సమాఖ్య విధానం.
అంతే తప్ప కేంద్రందే సుప్రీము, నేను తెలుసుకుంటే అది చేయగలను, ఏ రాష్ట్రాన్నైనా ఏమైనా చేయగలను అంటానికి హక్కు లేదు. ఈ విషయాలు మనకి ఆర్టికల్ 282, ఆర్టికల్ 293 వీటిల్లో రాజ్యాంగం స్పష్టం చేసింది. ఆ రాష్ట్రాలకు కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉందని చెప్పింది. అందువల్లనే ఇవాళ కేసీఆర్ లేకపోతే జగన్నో లేకపోతే చంద్రబాబు మరొకడు ఇది విదేశాల కంపెనీలను వాళ్ళ రాష్ట్రాలకు రప్పించుకోగలుగుతున్నారు, అక్కడ పరిశ్రమల్ని పెంచుకోగలుగుతున్నారు. అలాగే స్వేచ్ఛగా ఆర్థిక స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటికి వాటి సొంత బడ్జెట్లు తయారు చేసుకుంటున్నారు, బడ్జెట్లు ప్రవేశపెట్టుకుంటున్నారు, బడ్జెట్కి కావాల్సిన ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషిస్తున్నారు. అందువల్ల ఈ ఆర్థిక స్వేచ్ఛ అనేది కూడా ఒక బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. అది అవి 282, 293 ఆర్టికల్స్ చెప్తున్నాయి ఈ విషయాలు. అది ఇంకొకటి ఈ బేసిక్ స్ట్రక్చర్లో మూలమైంది, ఇందాక మనం పీఠికలో ఉన్నది, అది లౌకికవాదం. లౌకికవాదం అంటే కూడా సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. చాలా మంది లౌకికవాదం అంటే దానికి డెఫినేషన్ లేదనుకుంటారు, కానీ ఆ కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, లౌకికవాదం అంటే రాజ్యానికి ఏ మతము ఉండకూడదు అనేది. రాజ్యానికి ఏ మతము ఉండకూడదు అనేది చాలా క్లియర్గా చెప్పింది. అంటే అన్ని మతాలకి దూరంగా సమాన దూరంలో ఉండి పరిపాలించాలి అనేది ఆ సుప్రీంకోర్టు అంటే ఈ బేసిక్ స్ట్రక్చర్లో అదొక భాగం. ఇకపోతే సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్ర వ్యవస్థ ఇవన్నీ కూడా మౌలిక స్ట్రక్చర్లో భాగమే. సార్వభౌమత్వం కలిగి ఉంటుంది. ఈ సార్వభౌమత్వం అంటే ఇప్పుడు హద్దులు ఏవైతే ఉన్నాయో భారతదేశానికి, ఈ హద్దుల్ని పరిధిలో ఉన్నటువంటి దేశం మొత్తం కూడా సార్వభౌమత్వం, ఈ మొత్తాన్ని పరిపాలించడానికి ఇక్కడున్న ప్రజలకి హక్కు ఉంది. అంటే ప్రజాస్వామ్య గణతంత్ర విధానాలతో ఈ మొత్తాన్ని పరిపాలించుకునే హక్కు ఉంది. కనుక ఇది బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. అట్లాగే వ్యక్తిగత స్వేచ్ఛ, హుందాతనాన్ని అంటే డిగ్నిటీని కాపాడుకోవటం, జాతులన్నీ ఐక్యతగా సహజీవనం చేయటం, ప్రాథమిక హక్కుల సారాన్ని కాపాడుకోవటం, పార్లమెంటరీ వ్యవస్థని నిలబెట్టుకోవటం, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవటం, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరపటం, న్యాయాన్ని అందరికీ అందుబాటులో ఉంచటం, ఇట్లాంటివి మొత్తం ఒక 22 అంశాలు ఈవేళ బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగంగా ఉన్నాయి. ఇది తప్పటానికి ఎవరికి ఛాన్స్ లేదు. దీన్ని మార్చడానికి పార్లమెంటుకు కూడా అధికారం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది. మోడీకి ఇవాళ ఎవరి మద్దతు అవసరం లేకపోయినా 300 మంది పైగా సభ్యులు పార్లమెంట్లో ఉన్నా ఈవేళ ఈ స్ట్రక్చర్ని మార్చడానికి వీల్లేదు. పార్లమెంట్కి అధికారం లేదు. మోడీ అధికారంలోకి రాకముందు ఈ విషయాలు తెలియదు. అధికారంలోకి వస్తే అన్ని మార్చేస్తాం అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే చెప్పిందో ఈ విషయాన్ని, పార్లమెంటుకు కూడా అధికారం లేదనే బేసిక్ స్ట్రక్చర్ని గురించి తెలుసుకున్నాక ఇక ఆయన ఆ పనులు తగ్గించేశాడు. జస్ట్ ఇప్పుడు అధికారం కోరుకుంటున్నాడు కానీ అవి తగ్గించేశాడు. అందువల్ల లౌకిక ప్రజాస్వామ్య రాజ్యం అనే లౌకికత్వం, ప్రజాస్వామ్యం అనేది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మౌలిక లక్షణం, దాని స్వభావం అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అది అందరికీ కూడా పవిత్ర గ్రంథం అనేది మనం అనుకోవాలి. ఈ విషయం అంటే మన సంస్థ కానీ ఇతర సంస్థలు కానీ ఎవరికైనా సరే ఈ అంశాలు అర్థం కావాలి. అర్థమైతేనే దాని గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. అది అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఉంటుంది. రాజ్యాంగం బాగుంది, దానిలో ఉన్న బేసిక్ స్ట్రక్చరు బాగుంది, కానీ సమాజం లౌకికం కాదు, ప్రజాస్వామికం కాదు. అది బాధాకరం. మన సమాజం అనేది ఎప్పటికీ లౌకిక సమాజంగా లేదు, ప్రజాస్వామిక సమాజంగా కూడా లేదు. అందువల్లనే మనం అనేక ఇబ్బందుల్ని, అనేక అప్రజాస్వామికమైన అలౌకిక సంబంధమైన విషయాలను మనం చూస్తున్నాం. అది ఏమిటి, మనం విఫలమైపోవటానికి, మన రాజ్యాంగం అమలులో విఫలం అవటం అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఎందుకు విఫలమవుతున్నాం అనే దాన్ని చూసుకున్నప్పుడు దానికి సమాధానం ఇదే. రాజ్యాంగం లౌకికం, ప్రజాస్వామికమేగా, కానీ సమాజం కాలేదు ఇంకా. ఈ విషయాన్ని అంబేద్కర్ కూడా గుర్తించాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే,
సాంఘిక ప్రజాస్వామ్యం రాకుండా రాజకీయ ప్రజాస్వామ్యం అమలు కావటం కష్టం. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది ముందు సంఘం నుంచి రావాలి, కుటుంబం నుంచి అది మొదలు కావాలి. అప్పుడు ప్రజాస్వామిక సూత్రాలు అక్కడి నుంచి అమలవుతూ వస్తే రాజకీయం కూడా ప్రజాస్వామికంగా మారుతుంది అని చెప్పాడు ఆయన. రాజ్యాంగం మీద మాట్లాడుతూ ఆయన చెప్పిన అంశం. కనుక అది జరగలేదు కాబట్టి, ఆ బేస్ అనేది అంటే సమాజంలో అది మార్పు రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ అవలక్షణాలు, ప్రజాస్వామిక వ్యతిరేక అవలక్షణాలన్నీ చూస్తున్నాం. మనది చెప్పుకున్నాం, పూర్వమే చెప్పుకున్నాం. ఇప్పటికీ కూడా మన నాయకులు చెప్తూ ఉంటారు, మనకి ఎంతో చరిత్ర మొన్న ఎవరు మోడీ కూడా రిపబ్లిక్ డే రోజు మాట్లాడుతూ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? మన ప్రపంచానికి గణతంత్రం నేర్పాం, రిపబ్లిక్ అనేది అంటే ఏంటి, ఎలా ఉంటుందో మనం చూపించాం ఒక ఉదాహరణగా అని చెప్పాడు. ఓకే, నిజమే, ప్రాచీన కాలంలో గణతంత్ర వ్యవస్థ ఉంది, అది ఎవరు కాదనలేదు. కానీ అది ఎంతవరకు పరిమితం? అది ప్రతినిధుల్ని ఎన్నుకొని పాలక మండలికి ఎంపిక చేయటం వరకే అప్పుడు ఉండేది. ఇక తర్వాత ఆ ప్రజల పాత్ర అయిపోయింది అనుకునేవాళ్ళు. తర్వాత జరిగే విషయాల్లో ప్రజల పాత్ర ఉండేది కాదు, అంతవరకే పరిమితమైంది. అదే గణతంత్రం అనుకున్నాం, అంతవరకే అమలైంది. అప్పుడు దాన్ని గొప్పగా మనం ఈనాడు చెప్పుకుంటున్నాం. కానీ ఇంతకంటే ఉన్నత స్థాయికి ఇప్పుడు సమాజం ఎదిగింది. ప్రజాస్వామ్యం దానికన్నా బెటర్గా ఇప్పుడు తయారైంది, దానికన్నా ఉత్తమమైనటువంటి విధానంగా ముందుకొచ్చింది అనేది మనం గుర్తించాలి. కాకపోతే ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఈ ఇందాక చెప్పుకున్నట్టుగా సమాజం ప్రజాస్వామికం కాలేదు కాబట్టి ఇప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి పాలకులు దాన్ని ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు తెలియజేయటం తెలియజేయకపోవటమే కాకుండా కనీసం ఎడ్యుకేట్ చేసేటువంటి మార్గాలను కూడా వాళ్ళు ఎంచుకోలేకపోతున్నారు, అమలు చేయలేకపోతున్నారు. ప్రజల్ని లౌకికవాదం వైపు, ప్రజాస్వామ్యం వైపు నడిపించాలి, దానికి కావలసినటువంటి ప్రయత్నాలు జరపాలి అనేది ప్రభుత్వానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికలు, ఓట్లు ఇవే ప్రజాస్వామ్యం అనే భావనని ప్రజల్లో ఉంచాలనుకుంటున్నారు. ఈ లౌకికవాదం, ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ భారతీయులు తెచ్చినవి కాదు, ఇవన్నీ విదేశాల నుంచి వచ్చినాయి, కాబట్టి మనకి ఇవన్నీ పనికిరావు అనే ప్రచారం కూడా బాగా ఉంది ఇక్కడ. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, నాయకులు ప్రకటించే ప్రకటనలు ఇవి కనిపిస్తాయి. సెక్యులరిజాన్ని కుహనా సెక్యులరిజం అంటారు వీళ్ళు, అది ఒక మతాన్ని సపోర్ట్ చేసే సెక్యులరిజం అంటారు. కానీ కాదు, లౌకికవాదానికి ఎందుకు వాళ్ళు అట్లా విమర్శలు చేస్తారంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాదన పెరగాలి, వాళ్ళ భావాలు ప్రజల్లోకి ప్రచారం కావాలి. లౌకికవాదం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సర్వమతాలు సమానత్వంగా చూడటం, అన్ని మతాలని సమానంగా చూడటమే లౌకికం అంటారు. ఇది ఎప్పుడూ కూడా లౌకికవాదంలో లేదు. సర్వమత సమానత్వ వాదన అనేది ఇండియాలో ఎప్పుడూ లేదు, కాబట్టి అది లౌకిక వాదన కాదు. అది అయితే గీతే అందరినీ సమానంగా చూడాలి అనేది ఒక పరిపాలనలో ఒక అంశంగా ఉండొచ్చు, కానీ లౌకికవాదం అది కాదు. దీన్ని వీళ్ళు మార్చేస్తున్నారు. అట్లాగే ప్రజాస్వామ్యం అనేది కూడా యూరప్ది, ఇండియాది కాదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళ మతం పునాదులు కదులుతున్నాయి ప్రజాస్వామ్యం వల్ల. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ విలువల వల్ల వాళ్ళ మతం పునాదులు కదులుతున్నాయి. వాళ్ళు ఏవైతే కల్పించారో ఆధిపత్యం కోసం అసమానతలు, అవి కదులుతున్నాయి. అందువల్ల వాటికి వ్యతిరేక ప్రచారాలు చేస్తుంటారు వీళ్ళు. మీరు ప్రతిరోజు గమనించండి, వార్తల్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే ఇప్పటికీ కూడా మనం ఇంకా విఫలం అవటానికి కారణాల్లో ఇంకో కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా మనకి రాజుల మీద, రాచరిక వ్యవస్థ మీద ఇంకా అభిమానం, ప్రేమ ఇవన్నీ పోలేదు. ఇప్పటికీ రాజుల కథలే చెప్పుకుంటాం, అనగనగా ఒక రాజు ఉన్నాడు అని. ఇక్కడ మనకి ఎవరు రాజులు కనపడరు, రాజరిక పరిపాలన కనపడదు. కానీ
రాజులు ఉన్నారు. ఆ రాజుల యుద్ధాలు మనకి చాలా బాగుంటాయి. ఒక రాజు ఇట్లా చేశాడు, ఒక రాజు ఇట్లా చేశాడని చెప్తే శ్రద్ధగా వింటాము. ఆ రాజరిక అభిమానం అనేటువంటిది ఇంకా పోలేదు. అది ఇప్పటికీ కథల రూపంలో ఉంది. పిల్లలకు కూడా రాజుల కథలే చెప్తుంటాం. వాళ్ళకి భయాన్ని పోగొట్టి, వాళ్ళకి ఆ జ్ఞానాన్ని పెంచి, ఆలోచన శక్తిని పెంచి, కొత్త కథల్ని ఒక సైన్స్‌కి సంబంధించిన ఆలోచనలు పెంచే కథల్ని ఇట్లా మనం ఎంచుకోం. వాళ్ళకి చెప్పడానికి ఇప్పటికీ రాజుల కథలే చెప్తాం. కనుక ఆ పాతకాలపు వాసనలు మనలో పోలేదింకా. అందువలన ఇప్పటికీ పాలిటిక్స్‌ని రాజకీయాలు అంటాం కూడా అందుకే. అవి ఇంకా పోలేదు. ఆ ఇంగువ గట్టిన గుడ్డలాగా ఆ వాసన ఇప్పటికీ మనకి ముందుకు ఉంటూనే ఉంది. మనం విఫలం అవ్వటానికి, మనం వెనకబడటానికి ఇదొక కారణం. అంతేకాదు అంటే రాచరిక సంస్కృతిని ఇంకా కాపాడుతున్నాం అనమాట. అంతేకాదు కులాలు, మతాలు అనేటువంటివి మనం మొదటి నుంచి అనుసరిస్తూ వచ్చాం. ఈ ప్రజాస్వామ్య భావనలు, లౌకిక భావనలు మనకు అలవాటు కాకముందు ఏవైతే మనం అనుసరించామో వాటిని ఇప్పటికీ అనుసరిస్తూ వస్తున్నాం. కులాన్ని ఇప్పటికీ ఎవరి కులాన్ని వాళ్ళు గొప్పగా కీర్తించుకుంటారు ఇప్పటికీ కూడా. అది గొప్పగా చెప్పుకుంటారు. ఆయన మా కులస్తుడు, ఇదిగో ఎన్టీ రామారావు మా కులం, లేదా జగన్మోహన్ రెడ్డి మా కులం అని ఇట్లా కులాన్ని చూసి గర్వపడతారు తప్ప ఆ వ్యక్తి చేసేటువంటి పనులను చూసి, ఆ వ్యక్తి సమాజానికి చేస్తున్నటువంటి చెడు గాని మంచిని గాని చూసి గౌరవించాలి అనే జ్ఞానం, ఆ చైతన్యం జనంలో లేదు ఇప్పటికి కూడా. అట్లాగే మతాలను బట్టి మా మతం గొప్పది, ఆ మతం చెడ్డది, మా మతంలో ఇంత ఔన్నత్యం ఉంది, దాంట్లో లేదు అని ఆ మతాన్ని వాళ్ళు అట్లాంటి వాళ్ళు జిహాదీస్టులు, లేకపోతే వాళ్ళు ఇంకా ద్రోహం చేస్తున్నారు దేశానికి అని ఇట్లా మత దృష్టితో మనిషిని గౌరవించటం, మనిషిని అంచనా వేయటం అనేటువంటిది ఇప్పటికీ మనలో ఉంది. మరి ఒక్కసారి కరప్షన్ గురించి దగ్గరికి వస్తే, నిజానికి కరప్షన్ గురించి మాట్లాడుకోవడం చాలా పెద్ద సమస్య. అది కరప్షన్ మనకి ఈ దేశంలో కరప్షన్కి మూలాలు కులాల్లో, మతాల్లోనే ఉన్నాయి. ఈ సంస్కృతి కులాల మతాలతో ఏర్పడిన సంస్కృతి కాబట్టి దాంట్లోనే అవినీతి అనేది, బంధుప్రీతి అనేది, వంశ పారంపర్యాన్ని గౌరవించాలనేది, ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినవే. కనుక ఆ మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం సరిగ్గా అమలవట్లేదు, విఫలం అవుతున్నాం. ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే మళ్ళీ అక్కడ ఎవరికి ఇవ్వాలది? ఆ ఎమ్మెల్యే కుటుంబంలో ఉన్న భార్యకో పిల్లలకో ఇవ్వాలి ఎన్నికల్లో నిలబడే హక్కు. వేరే వాళ్ళకి పార్టీలు ఇవ్వవు. దీన్ని ఏమంటాం? కనుక ఈ వంశపారంపర్య ప్రీతి లేదా ఎలక్షన్స్ లో గెలవాలి ఏ రకంగానైనా అనేటువంటి ఒక భావన, ఎంత అవినీతినైనా అనుసరించాలనే ఒక భావన, ఇవన్నీ ఏం తెలియజేస్తాయి? కనుక ఇవన్నీ అప్రజాస్వామిక అంశాలు ఎప్పటికీ మనల్ని కుల మతాలతో జాయింట్ అయ్యి కలిసిపోయి మనలో అప్రజాస్వామిక భావనల్ని కాపాడుతున్నాయి. కులాన్ని బట్టి గౌరవిస్తాం. మనం ఎవరన్నా వస్తే మీరు ఏమిట్లో అడుగుతాం, లేదా మన పక్కన వాళ్ళని కులం తెలుసుకోవాలని మనం ఎంతో ఆసక్తి చూపిస్తాం. అది ఎందుకు వచ్చింది? ఆ స్పృహ ఎందుకు ఉంది మనలో అన్నప్పుడు మనం ఇంకా దాంట్లోనే ఉన్నామని, ఆ భావజాలంలోనే ఇరుక్కొని ఉన్నామని అది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మతాన్ని బట్టి మర్యాదలు చేయటం, కులాలను బట్టి గౌరవాలు ఇవ్వటం, కులాన్ని బట్టి న్యాయం చెప్పటం. అంత బ్రాహ్మడు ఆ పని ఎందుకు చేస్తాడు? ఆయన పెద్ద రాజుల వంశంలో పుట్టాడు, ఆయన ఎందుకు చేస్తాడు తప్పు? ఇదిగో ఇట్లా కులాలను బట్టి గౌరవాన్ని లేదా న్యాయాన్ని అందించడం అనేది మనం ఇప్పటికీ కూడా మన మైండ్లో మన తరతరాలు గడుస్తున్న వాటిని డెవలప్ చేస్తూనే వస్తున్నాం. అంతేకాదు కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఎక్కువ మనకి, మన సమాజానికి కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఎక్కువ. ఏది జరిగినా మన పూర్వజన్మలో చేసుకున్న కర్మలు బట్టే ఈ జన్మలో ఉంటాయి ఫలితాలు. వాడు అట్లా పుట్టాడు, వీడు ఇట్లా పుట్టాడు, వాడు తినటానికి పుట్టాడు, వీడు పని చేయడానికి పుట్టాడు. వాడి పేర ఆ గాలి జనార్దన్ రెడ్డి వాడంతే వాడు దేవుడు, వాడికి అట్లా రాసి ఉంది, అందుకని అట్లా జరుగుతుంది. ఇదిగో ఇట్లా సమర్థిస్తాం, అవినీతిని సమర్థిస్తాం, బంధుప్రీతిని సమర్థిస్తాం. మరి ఇదేనైనా సరే మనం సమర్థిస్తాం. కర్మ సిద్ధాంతం అందుకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ
అప్రజాస్వామిక అంశాలు. అందువల్లనే ఈ అప్రజాస్వామిక భావనలు మన మనసుల్లో ఇంకా గట్టిగా ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్య సూత్రాలను అమలు చేసుకోవటంలో విఫలం అవుతుంది. కాబట్టి ఇంతకీ ఇప్పటివరకు కూడా అందరికీ విద్య లేదు, చదువు అనేది అందరికీ అందుబాటులో లేదు. ఆ అందుబాటులోకి వచ్చిన చదువు కూడా ఎలా ఉంది? ఈ లౌకిక ప్రజాస్వామ్య విలువల్ని పెంచేదిగా లేదు. అది రకరకాల వెరితనలు వేస్తూ వస్తుంది. ఇప్పటికీ కులమతాలను సమర్థించే పాఠాలు, భావనలు వీటిల్లో ఉంటాయి. అట్లాగే ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకమైనవి ఉంటాయి. అలాగే ఒక కార్పొరేట్ వ్యాపారాలను లేదా కార్పొరేట్ దోపిడీను సమర్థించేటువంటివి ఉంటాయి. ఇవాళ వ్యక్తిత్వ వికాసం గురించి మీరు క్లాసులకి అటెండ్ అవ్వండి, ఇక్కడ అమీర్పేటలో కానీ లేకపోతే ఇంకా సిటీలో జరుపుతున్నటువంటి సంస్థలు. వ్యక్తిత్వ వికాసం గురించి పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జాంపులరీగా ఎవరిని చెప్తారు? దోపిడీ చేసేవాళ్ళని చెప్తారు. దోపిడీ చేసి అంటే కింద స్థాయి నుంచి ధీరుభాయ్ అంబానీ ఏ విధంగా పైకి వచ్చాడు అనేది వాళ్ళకు ఉదాహరణగా చెప్తారు. లేదా ఇప్పుడు ఉన్నటువంటి ముఖేష్ అంబానీ ఉదాహరణగా చెప్తారు. ఇట్లాంటి వాళ్ళని చెప్తారు. వీళ్ళందరూ ఎట్లా వచ్చారు పైకి? అవినీతులతో వచ్చారు, అక్రమాలతో వచ్చారు. వాళ్ళని రోల్ మోడల్స్గా చెప్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ అప్రజాస్వామిక విలువల్ని పెంచేవిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఓటేస్తే చాలు ప్రజాస్వామ్యం అమలవుతుంది అనుకుంటాం మనం. ఓటేయగానే అమ్మయ్య నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఓటేసిన తర్వాత మనం గెలిపించిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాచ్ చేయటం అనేటువంటిది మనకు అలవాటు కాదు. వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నారు మీరని బహిరంగంగా మాట్లాడటం మనకు అలవాటు కాదు. మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారో మనల్ని అనే భయం. ఓట్లు వేసేటప్పుడు డబ్బులు తీసుకుంటాం. డబ్బులు ఎప్పుడైతే తీసుకున్నామో వెంటనే వాడికి లొంగిపోయి వాడికి అనుకూలంగా మాట్లాడే పరిస్థితి మనకి వస్తుంది. ఇవన్నీ అప్రజాస్వామిక అంశాలు. ఇవన్నీ ఉండబట్టే ప్రజాస్వామ్య రాజనీతి అనేది ఇక్కడ ఫెయిల్ అవుతూ వస్తుంది. సరిగ్గా అమలు కావట్లేదు. ఓటేయటం ఒక్కటే ప్రజాస్వామ్యం అనుకోకూడదు. అదొక అంశం అంతే, అదొక చిన్న అంశం. కానీ నిరంతరం జాగరూకతతో ఉండటం, రాజకీయ అంశాలను నిరంతరం గమనిస్తూ ఉండటం, ఎవరు ఏం చేస్తున్నారు అనేది తనకు అవసరం ఉన్నా అంటే తనకి నష్టం జరిగినా నష్టం జరగకపోయినా సరే సామాజిక దృష్టితో చూస్తూ ఎవరు ఏం చేస్తున్నారు, ఎంత నష్టం కలిగిస్తున్నారు, దానివల్ల ఎటువంటి విష ఫలితాలు మనకి ముందు రాబోతున్నాయి అనే అవగాహన, రాజకీయ చైతన్యాన్ని పొందటం అనేటువంటిది ఇక్కడ మనకి అలవాటు కాదు. కనుక ఇవన్నీ కూడా అప్రజాస్వామిక బాగా ఎక్కువ ఉంది కాబట్టి మనం రాజ్యాంగం లౌకిక ప్రజాస్వామ్యం అయినప్పటికీ మనం ఫెయిల్యూర్స్ చూస్తున్నాం ఇక్కడ. ఈ విషయంలో మరి మానవవాదం ఏం చెప్తుంది? హ్యూమనిజం ఎప్పుడూ కూడా సమాజ పరివర్తన జరగాలని కోరుతూ ఉంటుంది. అంటే చెడు చేసే అంశాలన్నీ తొలగిపోవాలి, మానవ సమాజం ఇప్పటికన్నా బెటర్గా ముందుకు ఎదగాలి. అటు ఆ ఎదగటానికి ఏవి తోడ్పడతాయో వాటిని స్వీకరించాలి. అయితే మౌలిక అంశాలు కొన్ని ఉన్నాయి, వాటికి భంగం రాకూడదు. ఏమిటా మౌలిక అంశాలు? ఇంతకుముందే చెప్పుకున్నాం. మానవ విలువలు, మానవ హక్కులు, వాటి గురించి చెప్పుకున్నాం. ఇవి కంపల్సరీగా ఉండాలి. వీటిని పోగొట్టే విధంగా, వీటిని కోల్పోయే విధంగా పరివర్తన జరగకూడదు. సో మానవ హక్కులు, విలువలు ఉండాలంటే అవి నిరంతరం ఫ్లరిష్ కావాలి అంటే లౌకిక ప్రజాస్వామ్యాలు తప్పనిసరి అంటుంది మానవవాదం. లౌకికవాదాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ప్రజాస్వామిక భావనల్ని సమాజంలో అట్టడుగు నుంచి పెంచుకుంటూ రావటం, ఈ రెండు తప్పనిసరి అని చెప్తుంది మానవవాదం. అంతేకాదు ఇటీవల కాలంలో ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా ప్రజాకర్షక రాజకీయాలు పెరిగినాయి మన సమాజంలో. మన ఇక్కడ ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో కూడా పెరిగినాయి. అమెరికాలో మొన్న ట్రంప్ చేసినవన్నీ ప్రజాకర్షక రాజకీయాలు. ఇండియాలో మోడీ చేస్తున్నా, అంతకుముందు వాడు చేస్తున్నా, కాంగ్రెస్ చేసిన, ఎవరు చేసినా ప్రజాస్వామిక రాజకీయాలను అనుసరించాయి. ఏంటి ప్రజాకర్షక రాజకీయాలు అంటే ఏమిటి? ప్రజలని తాత్కాలికమైనటువంటి సంతోషాలకి లోన్ చేసి వాళ్ళకి ఇదిగో జగనన్న దీవెన, లేకపోతే ఇంకొక కేసీఆర్ పథకం, ఇంకొక పథకం, ఆ పథకం, ఈ పథకాలను పెట్టి
తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు, తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చేవి, తాత్కాలిక అవసరాలను తీర్చేవి ఇచ్చి వాళ్ళని ఆకర్షించడం, లేదా వాళ్ళ ముందు వాగ్దానాల హామీలు కురిపించడం, హామీలు గొప్పగా కురిపించేసి వాళ్ళని తమ వైపుకి లాక్కోవాలని చూడటం. ఇవన్నీ కూడా ప్రజాకర్షక రాజకీయాలు. నిజానికి ఈ ప్రజాకర్షక రాజకీయాలు ఎంత స్థాయిలో పెరిగితే అంత స్థాయిలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఇవి తాత్కాలికమైన ప్రయోజనాలను ఇచ్చేవి, తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవి అంతే. కానీ నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాకర్షణని దూరంగా ఉంచుతుంది. ఇందాక మనం ఏవైతే మౌలిక అంశాలని చెప్పుకున్నామో ప్రజాస్వామ్యంలో, వాటిని కొంచెం లేట్ అయినా సరే వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా శాశ్వత ప్రయోజనాలు సమాజానికి కలుగుతాయి. కనుక ప్రజాకర్షక రాజకీయాలు పనికి రావు అని చెప్తుంది మానవవాదం. అలాగే కులం, మతం దృక్పథం అంటే కుల దృక్పథం, మత దృక్పథంలో నుంచి రాజకీయాలను చూడకూడదు అంటుంది మానవవాదం. సాంఘిక అవినీతి ఏర్పడటానికి కులం, మతం లేదా బంధు ప్రీతి, ఇది నావాడు, నాది, నా కుటుంబం, నా బంధువులు, ఈ రకమైన ఈ బంధు ప్రీతి అనేటువంటిది అవినీతికి మూలం. కాబట్టి ఇవి రాజకీయాల్లో ఉండకూడదు, పాలకులకి ఈ దృష్టి ఉండకూడదు అని చెప్తుంది. అంతేకాదు ఇంకోటి చెప్పేది ఏంటంటే, రాజనీతి మీద, అమలయ్యేటువంటి రాజనీతి మీద పౌరుల నిరంతర నిఘా ఉండాలని చెప్తుంది. పౌరుల నిరంతర నిఘా ఎన్నికలతో అయిపోదు వాళ్ళకి. ప్రతిదీ ఇప్పుడు ఒక నిర్ణయం, ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఈ నిర్ణయం మంచిదా కాదా, ఈ నిర్ణయం ప్రజాస్వామిక విలువలను పెంచుతుందా పెంచదా, ఈ నిర్ణయం ఎవరి ప్రయోజనం కోసం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ ఇప్పుడు తెలుస్తున్న సమస్య, పెట్రోల్ ధరల్ని విపరీతంగా పెంచుతున్నారు. ఒక్క మే నెలలోనే 16 సార్లు పెరిగింది పెట్రోల్. ఇది మనకి వార్తల్లో వస్తున్న విషయం. ఇప్పటికీ ఈ 12-13 రోజుల్లో దాదాపు 8-9 సార్లు పెట్రోల్ రేటు పెరిగింది. ఏమిటి పెరగడం? ఎందుకు లేదు? దీన్ని ఎందుకు పెంచుతున్నారు? మరో పక్కన ఇతర దేశాలను చూసుకున్నప్పుడు, శ్రీలంక లేకపోతే మన పొరుగు దేశాలు ఏవైతే తీసుకున్నప్పుడు అక్కడ చాలా తక్కువ రేట్లలో పెట్రోల్ దొరుకుతుంది. 30-40 రూపాయల్లో లీటర్ దొరుకుతుంది. ఇక్కడ ఎందుకు? ఎవరి ప్రయోజనాలకు వస్తుంది? ఏం జరుగుతోంది ఇక్కడ? దీనికి జిఎస్టీ ఎందుకు లేదు? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి. ఆ చైతన్యం ప్రజల్లో రావాలి. ఇదంతా నిఘాలో భాగం. కాబట్టి అటువంటి నిఘా, పౌరుల నిఘా అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో అక్కడ అప్రజాస్వామికమే విచ్చలవిడిగా ఉంటుంది. ఆ పౌరుల నిఘా ఉండాలని చెప్తుంది మానవవాదం. సో ఇట్లా ప్రజాస్వామ్య పరిరక్షణ మానవవాదం భావించేటువంటి అంశాలలో చాలా ముఖ్యమైనటువంటిది సమాజానికి సంబంధించి. అలాగే ప్రజాస్వామిక విలువల్ని కుటుంబం ద్వారా, కుటుంబ స్థాయి నుంచి పెంచాలని చెప్తుంది మానవవాదం. కుటుంబ స్థాయి నుంచి అంటే నీ ఇంట్లో 4 సభ్యులు ఉంటే ఈ 4 మధ్య ఉండే సంబంధాలు కూడా ప్రజాస్వామిక సంబంధాలై ఉండాలి. ఆధిపత్య సంబంధాలు కాదు, ప్రజాస్వామిక సంబంధాలై ఉండాలి. ఈ విషయాల గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కాబట్టి అక్కడి నుంచి మొదలవ్వాలి ఈ భావన. తర్వాత నీ తెలిసినటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఇది ప్రచారం కావాలి, సమాజంలో ఇది ప్రచారం కావాలి. సో మానవవాదం ఈ భావనలతో ఉంది. కాబట్టి మానవ వికాస వేదిక కర్తవ్యాల్లో కూడా వీటిని రూపొందించుకుంది, కర్తవ్యాల్లో కూడా వీటిని ఉంచుకుంది. మానవ వికాస వేదిక కర్తవ్యాలు మన ప్రణాళికలో ఉన్నాయి. అందులో కుటుంబాల్లోనూ సమాజంలోనూ ప్రజాస్వామిక విలువలను పెంచటం ఒక ముఖ్యమైనటువంటి పనిగా భావిస్తుంది మానవ వికాస వేదిక. మరి మతం నుంచి రాజ్యాన్ని వేరు చేయాలి అనే కాన్సెప్ట్ని బలంగా ప్రచారంలోకి తీసుకొస్తుంది. అలాగే ప్రభుత్వంలో రాచరిక పోకడలు గనక ఉంటే వాటిని ప్రశ్నించటం తప్పనిసరి అని చెప్పి మానవ వికాస వేదిక ఆ ప్రశ్నించేటువంటి సంస్థలకు సపోర్టుగా వాళ్ళతో కలిసి పనిచేసే దానికి ముందుకు వస్తుంది.
అట్లాగే భారత రాజ్యాంగాన్ని కాపాడటం, భారత రాజ్యాంగాన్ని దాని గౌరవాన్ని పెంచేటువంటి చర్యలు ఏవైనా సరే సమర్థిస్తూ ఉంటుంది. అలాగే అందరికీ సంబంధించిన ప్రదేశాలు, పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్లిక్ ప్లేసెస్లో మత ప్రచారాలు ఉండకూడదు. మతానికి సంబంధించిన చిహ్నాలు కానీ, బొమ్మలు కానీ, లేదా మతానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇవి కానీ ఉండటానికి, విగ్రహాలు కానీ ఉండటానికి వీలు అనేది మానవ వికాసం చేసే ప్రచారాల్లో ఒకటి. అలాగే లౌకిక ప్రజాస్వామ్య రాజకీయాల మీద అవగాహనను పెంచడానికి సభ్యులకు క్లాసులు, అధ్యయన తరగతులు లాంటివి పెట్టడమే కాకుండా అప్పుడప్పుడు దానికి సంబంధించినటువంటి పబ్లిక్ యాక్టివిటీస్, ప్రజల్లో దాని యాక్టివిటీస్ని తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. కనుక ఇటువంటి కర్తవ్యాల్ని కొన్ని అంశాలను తీసుకుంటుంది ఈ మానవ వికాస వేదిక. సో మిత్రులారా, ప్రజాస్వామ్యం, లౌకిక రాజనీతి అనేటువంటి అంశాలు మనకి ఎంత ముఖ్యం అనేది చెప్పడం కోసం ఈ అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. వీటిని కొన్ని బేసిక్ అంశాలు ఇవి. వీటిని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటే మనం ఏంటి, మన వైఖరి ఏంటి, మనం ఏ రకంగా మనం ఈ అంశాలని మననం చేసుకుంటూ మనల్ని మనం మార్చుకోవాలి, ఇతరులను మార్చాలి అనే అంశాలు మనం తెలుసుకోవడానికి వీలవుతుందని చెప్తూ